Well, evening. Welcome once again, all of you. Really fantastic day. Today is going to be a really fantastic day. Once again, well evening. And as usual, కొన్ని రిచువల్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి కొత్త రిచువల్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సే ద ప్రేయర్ అలాంగ్ విత్ మీ. ఇట్స్ నాట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్. లెట్ స్టార్ట్. గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్, కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్, అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్రేయర్ తెలిసే ఉంటుంది. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్, కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ క్యాన్, అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. ఈ ప్రేయర్ రియలీ పవర్ఫుల్ ప్రేయర్. మూడు సెంటెన్స్లు. ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు, మనిషి మేధస్సుకు సంబంధించి. ఫస్ట్, గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్. మన లైఫ్లో కొన్ని విషయాలు మనం మార్చలేం. ఏం చేసినా మనం మార్చలేం. ఏ విషయాలు మీరు మార్చలేరు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెనాట్ చేంజ్? అటువంటి వాటిని జస్ట్ యాక్సెప్ట్ చేయడం బెటర్. ఫస్ట్, మీ పేరెంట్స్ని మీరు మార్చగలరా? నో. సో యాక్సెప్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని సర్టిఫికెట్లు మార్చచ్చు, కానీ రియల్గా ఎప్పుడు పుట్టారో మీరు మార్చలేరు కదా. ఎవరికి పుట్టారో, ఏ ఊర్లో పుట్టారో, ఏ ప్లేస్లో పుట్టారో మార్చలేరు కదా. కాబట్టి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ హ్యాపెన్ దట్స్ ఆల్. అలాగే లైఫ్లో చాలా విషయాలు మనం మార్చలేము. హిమాలయాలు తీసుకొని వచ్చి మీ రాజమండ్రిలో పెట్టుకుంటారా? లేదు కదా. తారాడాలు తీసుకొని వచ్చి తిరుపతిలో పెట్టుకుంటారా? అదేగా. కాబట్టి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. సెకండ్ ఈజ్ కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్. మన జీవితంలో కొన్ని మనం మార్చగలం. ఏవే విషయాలు మార్చగలమో మీరు ఆలోచించండి. ఏ విషయాలు మార్చగలరో మీరు ఆలోచించండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏ విషయాలు మీరు మార్చగలరో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ కొంచెం టైం తీసుకోండి. ఏ విషయాలు మీరు మార్చగలరు, ఏ విషయాలు మార్చలేరు అనేది క్లియర్గా రాయండి. ఐ కెన్ చేంజ్ దిస్ వన్, ఐ కెన్. కనీసం ఒక్కొక్కరు 5 పాయింట్లు రావాలి. ఐ కెన్ చేంజ్. ఏ విషయాలు మీలో కానీ బయట కానీ ఏదైతే మీరు మార్చగలరో ఒక్కొక్కరు 5 పాయింట్స్ కావాలి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. అంతే. కొన్ని విషయాలు మనం మార్చగలం, కొన్ని విషయాలు మనం మార్చలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు సొంతంగా ఆలోచించండి. ఏ విషయాలు మీరు మార్చగలరు, ఏ విషయాలు మార్చలేరు. దేవుడిని ప్రార్థించండి ఏంటంటే, దేవుడా, మార్చలేని విషయాలను యాక్సెప్ట్ చేసేటట్లు నన్ను చేయి, మార్చగలిగే విషయాల్ని మార్చేటట్లు ధైర్యం ఇవ్వు. అంతే. విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. ఆ రెండే. కొన్ని మార్చగలం, కొన్ని మార్చలేము. ఒక్కొక్కరు 5 విషయాలు. ఏవి మార్చలేరు? ఫస్ట్, ఈ విషయాలు నేను మార్చలేను టైప్ చేయండి. ఇవి మార్చగలను, ఈ విషయాలు నేను మార్చగలను, అవి టైప్ చేయండి. 5 వెరీ ఇంపార్టెంట్. తర్వాత నేను సెషన్లోకి వెళ్తాను. టైప్ ఇట్. నేను చూస్తాను, మీ కామెంట్స్ చూస్తాను. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. దీనికి స్టాక్ మార్కెట్కి ఏంటి రిలేటెడ్ అంటే ఉందండి, రిలేటెడ్ ఉంది. ఐ కాంట్ చేంజ్ మై మైండ్ సెట్. హౌ కెన్? మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవచ్చు. ఎందుకు మార్చుకోకూడదు? ఎస్, మీరు చేసిన రైట్, కరెక్ట్. యూ కెనాట్ చేంజ్. ఎస్, మీరు యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, మీ యాటిట్యూడ్ మీరు మార్చుకోవచ్చు. గుడ్. మీ యాటిట్యూడ్ మీరు మార్చుకోవచ్చు. రైట్ మై ఫ్రెండ్స్? ఎస్, గుడ్ రెస్పాన్స్. సేమ్ ద వే మై ఫ్రెండ్స్, ఏ విషయాలు మనం మార్చగలమో మార్చేసేయండి. అంతే. దట్స్ ఇట్. ఇంకేం ఆప్షన్ ఏం లేదు. ధైర్యం తెచ్చుకోండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేం లేదా. దట్స్ ఇట్. మై ఫ్రెండ్స్, ఒక్కసారి మనము యాజ్ యూజువల్ రివైజ్ చేసుకుందాం. ఫాస్ట్గా వెళ్దాం. ఈరోజు కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. నిన్న మనం రివైజ్ చేసుకున్నామని ఇక్కడ గుర్తుందా? రైట్. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ గురించి చెప్పుకున్నాం. గుర్తుందా? డూ యూ రిమెంబర్? ఎస్, ఐ రిమెంబర్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే ఏమేమి రివైజ్ చేశారో మీరు టైప్ చేస్తూ పోండి. మీరు టైప్ చేయండి, నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. స్క్రీన్ మీద చూస్తుండాలి, టైప్ చేస్తాం. 2 పనులు చేస్తాం. మీరు టైప్ చేయండి. ఫస్ట్ ఏమేమి రివైజ్ చేశారని టైప్ చేయండి. ఏం నేర్చుకున్నాం? ఇన్ఫ్లేషన్ అండ్ స్టాక్ మార్కెట్ మీద ఇన్ఫ్లేషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు స్టాక్లో ప్రైసెస్ తక్కువ వస్తుందని చేసేసుకోవచ్చు. ఎస్, టైప్ చేయండి. నెక్స్ట్, కీ ఈవెంట్స్. ఇది గుర్తున్నాయా మీకు? టైప్ చేయండి. వాట్ యు రిమెంబర్, వాట్ యు లెర్న్డ్ యెస్టర్డే. ఏమేం పాయింట్స్ గుర్తున్నాయో కొంచెం, లేకపోతే మళ్ళీ మనం మర్చిపోతాం. రివర్స్ రెపో రేట్ గురించి తెలుసుకున్నాం. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి, దాని గురించి తెలుసుకున్నాం. రైట్. నెక్స్ట్, క్యాష్ రిజర్వ్ రేట్, ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే బ్యూటిఫుల్ థింగ్స్ వి లెర్న్డ్. నెక్స్ట్, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకున్నాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్, ఏ ఇండస్ట్రీస్లో ఎఫెక్ట్ ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తేడా వస్తే ఆ పళ్ళ చక్రం ఎలా తిరుగుతుంది,
తర్వాత కళ్యాణ మన పెళ్ళిళ్ళు ఆగిపోతే ఏ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, అలాగే మనం అనుకున్నాం ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని, రైట్. నెక్స్ట్ స్పెషలిస్ట్గా అయితే మనం బాగా ప్రాఫిట్ ఉంటుంది అన్నిట్లో చూడడం కంటే, కాబట్టి స్పెషలిస్ట్గా ఉండండి. ఆ స్పెషలిస్ట్ అవ్వాలంటే ప్రతిరోజు ఒక 2 hours మనం టైం స్పేర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 daysగా చేస్తున్నారు. ఇంకొక సీక్రెట్ చెప్తాను. ఏదన్నా ఒక విషయం మనం కంటిన్యూస్గా నోట్ డౌన్, కొంతమంది సైకాలజిస్టులు తెలిసి ఉంటుంది, 21 days మనం ఒకే పని చేశామంటే మైండ్ కొంచెం అలవాటైపోతుంది. దాన్ని నెక్స్ట్ 6 months అలాగే ఉంటే మనం అడిక్షన్ కూడా అయిపోతాం, హ్యాబిట్ అయిపోతుంది. 6 months 21 daysకి మన మైండ్ కంఫర్ట్ జోన్లోంచి అన్కంఫర్ట్ జోన్ నుంచి కంఫర్ట్ జోన్లోకి వస్తుంది. అదే దాన్ని మళ్ళీ 6 months ప్రాక్టీస్ చేసి అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. అప్పుడు ఆ హ్యాబిట్ని మార్చడం కష్టం అయిపోతుంది. ఆ హ్యాబిట్ని ఒక 3 years మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఇంకా అది అన్కాన్షియస్ యాక్టివిటీ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిగరెట్ అస్సలు అలవాట్లేదు అనుకోండి, మొదటి రోజు తాగండి దగ్గు వస్తుంది, రెండో రోజు దగ్గు వస్తుంది, వద్దు వద్దు అని బాడీ వద్దంటుంది. అలాగే 21 days సిగరెట్ తాగండి. అంటే తాగమని చెప్పట్లేదు, మళ్ళీ సార్ కైలాష్ చెప్పాడు మా పిల్లలు సిగరెట్ తాగుతానని మళ్ళీ కంప్లీట్ చేస్తారండి బాబు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దురలవాట్లు ఎలా వస్తాయి, మంచి అలవాట్లు ఎలా వస్తాయి. 21 రోజులు బాడీ వద్దంటూనే ఉంటుంది. 10 రోజుల తర్వాత కొంచెం అలవాటు అయిపోతుంది. 21 రోజుల తర్వాత బాగానే ఉందే అనిపిస్తుంది, అంతే. అందుకే అన్నారు తినగా తినగా వేము తీయగుండు అని. తర్వాత దాన్ని 6 months అలా చేసాం. అలాగే 6 months వాడికి సిగరెట్లు తాపించండి. ఆ తర్వాత 6 months తర్వాత అలా తాగకపోతే కొంచెం అనీజీగా ఉంటుంది. కొట్టడు, ఫైటింగ్ చేయడు. 6 months తర్వాత కంటే మానేయచ్చు అనుకుంటే, 6 months తర్వాత మానేయాలనుకుంటే మానొచ్చు. అదే అలవాటును ఒక 3 సంవత్సరాలు చేశాడు అనుకోండి, ఇంకా ఆ తర్వాత చచ్చిన మానాలనుకున్న మానడం చాలా కష్టం. అంటే ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్ అంటున్నాం. ఇంపాసిబుల్ అనట్లేదు, ఇంపాసిబుల్కి డిఫికల్టీ చాలా తేడా ఉంది. అంటే ఇంకా బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఎలా అంటే ముఖ్యంగా తిరుపతి వాళ్ళకైతే తెలుస్తుంది, మీరు బాత్రూంలో నీళ్లు కాచుతూ ఉంటారు, లేదా టాయిలెట్ నీళ్లు పడుతుంటాయి. ఏ రోజుకి ఆ రోజు కన్నా క్లీన్ చేయకపోతే గార పేరుకోబోతుంది. అదే కాల్షియం డిపాజిట్లు ఎక్కువ. నేను తిరుపతిలో ఎక్కువ చూశాను. వెస్ట్ బెంగాల్లో పోతే ఐరన్ కంటెంట్ వస్తుంది. అలాగే ఒక కొన్నాళ్ళు మీరు 6 నెలలు అట్లే వాడేస్తున్నాం అనుకోండి, తర్వాత నన్ను పీకాలంటే రాదు, టైల్స్ పీకాల్సిందే అంత. అదేవిధంగా దురలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ 21 days ఫస్ట్, తర్వాత 6 months, తర్వాత 3 years. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. 21 days టు అకస్టమ్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. 6 months టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్, type in the comment box. It's psychological things. Next, 3 years to get addicted. అడిక్టెడ్ అంటే నెగిటివ్గా వాడచ్చు, పాజిటివ్గా వాడచ్చు. మంచి అలవాటైనా అంతే, చెడు అలవాటైనా. ఇప్పుడు మీ పిల్లలు ఉదయం లేయట్లేదు, కష్టపడి 21 రోజులు లేపించండి. 21 రోజుల తర్వాత కొంచెం పర్లేదురా బాబు, ఇంకా మా నాన్న వదలడు, లేస్తామని చూస్తాడు. తర్వాత వాళ్ళకు 6 months ప్రాక్టీస్ చేయించండి, కొంచెం అలవాటు అవుతుంది. 3 years కానీ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మీరు లేపకపోయినా లేస్తారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీ నాన్నగారు అలవాటు చేయించడం వల్ల, మీ పేరెంట్స్ అలవాటు చేయడం వల్ల ఉదయమే 5 o'clock లేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ వేకప్ అట్ 5 o'clock. ఏ అలారం అక్కర్లేదు, అలారం లేకుండా నేను 5 o'clock లేస్తాను, ఎంత రాత్రి పడుకున్నా 5 o'clock లేస్తాను అనుకుని టైప్ చేయండి. 5 కాకపోతే 6, దాన్నే బయోలాజికల్ క్లాక్ అంటారు. బయోలాజికల్ క్లాక్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అది ఎందుకంటే దట్ ఇస్ కాల్డ్ మజిల్ మెమరీ. మన మజిల్స్లోకి ఆ మెమరీ వెళ్ళిపోతుంది, దాన్ని మజిల్ మెమరీ అంటారు. ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కూడా ఫస్ట్ 21 days వదలకండి. ఎవరైనా ఈ రోజు కొత్తగా వచ్చింటే నెక్స్ట్ 21 days స్టాక్ మార్కెట్ని వదలకండి. ఆ తర్వాత 6 months ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఉండండి. తర్వాత మీకు బ్రెయిన్లో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అలవాటు అవుతుంది. బ్రెయిన్లో అంతా న్యూరాన్స్, ఎందుకంటే మన బ్రెయిన్లో ప్రతి నిమిషం, ప్రతి టైంలో ఆల్మోస్ట్ ఒక 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. ఆ 5 లక్షల న్యూరాన్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే సబ్ కాన్షియస్ మైండ్లో పడిపోతుంది. 5 లక్షల న్యూరాన్స్ ఒక 6 నెలలు ఇదే ఇవ్వండి, బిజినెస్ స్టాక్ మార్కెట్, బిజినెస్ స్టాక్ మార్కెట్, బిజినెస్ స్టాక్ మార్కెట్. తర్వాత 3 years తర్వాత మీరు వదలమన్నా వదలలేరు. ఇప్పుడు నేనే చూడండి, స్టాక్ మార్కెట్ వదలబుద్ధి కాదు, ఇంకా ఇంతే. ఇక్కడ ఈత కొట్టుకుంటూ ఉండడమే, చేపలు పట్టే వాళ్ళు సముద్రాన్ని వదిలిరారు చూడండి, అంతే. సో ఇజ్ ఇట్ యూస్ఫుల్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. యూస్ఫుల్ అయితే టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కాబట్టి ప్రాక్టీస్ రివర్స్ చేసుకోండి. నెక్స్ట్ 6 months కనుక్కున్నాం. తర్వాత మనం బడ్జెట్ గురించి తెలుసుకున్నాం. బడ్జెట్ వల్ల, కార్పొరేట్ ఎర్నింగ్స్ వల్ల ఏమేమి వస్తుంది దాని గురించి, దాని బడ్జెట్ ఎఫెక్ట్ ఏమొస్తుంది. తర్వాత నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి కొందరు అడిగారు, వాళ్ళకి జోగేష్ గారి నంబర్ ఇచ్చేసాను, ఇదే జోగేష్ గారి డిజిటల్ నంబర్. తర్వాత వై ప్రైసెస్ మూవ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఒకటి గ్రోత్, లిక్విడిటీ, సెంటిమెంట్. గ్రోత్ వల్ల పెరగడం అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీకేమర్థమైందో చూద్దాం.
ప్రైస్ గ్రోత్ వల్ల పెరుగుతుందంటే ఎందువల్ల పెరగచ్చు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీకు ఏం అర్థమైతే అది ఎగ్జాంపుల్ ఇవ్వండి. కంపెనీ షేర్ ప్రైస్ గ్రోత్ వల్ల పెరుగుతుంది. ఏ గ్రోత్? ఏ ఇండస్ట్రీ అయినా మీ ఇష్టం. కార్ల కంపెనీ అయితే ఏం పెరుగుతుంది, ఐటీ ఇండస్ట్రీ అయితే ఏం పెరగచ్చు, పోర్ట్లు అయితే ఏం పెరగచ్చు. ఏం గ్రోత్ అయితే ప్రైస్ పెరుగుతుంది, లేదా ఏ గ్రోత్ తగ్గితే, మీకు ఏది అర్థమైతే అది టైప్ చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్, సెంటిమెంట్ వల్ల, లిక్విడిటీ వల్ల అంటే ఎక్కువ మూమెంట్ వల్ల, సెంటిమెంట్ వల్ల పడ్డ సంఘటనలు మీకు తెలిసిన, సెంటిమెంట్ వల్ల మార్కెట్ పడింది, సెంటిమెంట్ వల్ల మార్కెట్ రైజ్ అయిన సంఘటనలు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉంటే మీరు చెప్పండి. హిస్టరీలో నేను చెప్తా. 2004లోనో 11లో ఒకసారి ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. మార్కెట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ బీజేపీ మే కమ్. 2011 అనుకుంటా బీజేపీ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అక్కడేమో వచ్చింది కాంగ్రెస్. అప్పుడు టక్కని మార్కెట్ పడింది. ఇక్కడ స్టాక్ మార్కెట్కి ఎందుకో దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు ఇన్వెస్టర్స్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది. ఏంటది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. 2014లో మార్కెట్ ఉన్నట్టుండి పైకి పెరిగిందా తగ్గిందా? తెలిసిన వాళ్ళు టైప్ చేయండి. ఎందుకు? అది సెంటిమెంటా గ్రోతా? ఆ సెంటిమెంట్ కారణం ఏంటి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇదే మన నాలెడ్జ్, మనం ఏం నేర్చుకుంటున్నామని తెలియడం కోసం టెస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఆన్సర్స్, నేను చెప్పను, మీరు చేయండి. అలాగే మధ్యలో ఒక్కొక్కసారి మార్కెట్ టకటగా అని పడింది, కొన్ని సెంటిమెంటల్ కారణాల వల్ల పడింది. మీకు తెలిసిన సెంటిమెంట్ అంటే ఎమోషనల్గా టైప్ చేయండి. నెక్స్ట్, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అని తెలుసుకున్నాం. టిపికల్ మార్కెట్ సైకిల్ గురించి తెలుసుకున్నాం. తర్వాత కెన్ ఐ బికమ్ ఫండమెంటల్ అనలిస్ట్, నేను ఫండమెంటల్ అనలిస్ట్ అవ్వచ్చా అని కొంతమందికి డౌట్గా ఉండింది. అవును, అవ్వచ్చు అని మనం క్లియర్ చేసుకున్నాం. ఎందుకు? మీరు ఫండమెంటల్ అనలిస్ట్ అవ్వాలంటే ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఎస్, యూ కెన్ బికమ్ ఫండమెంటల్ అనలిస్ట్. దానికి కావాల్సింది ఏంటి? సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్. సింపుల్ మ్యాథ్స్ రాగలిగితే చాలు, అది అనుకున్నాం. నెక్స్ట్, వై ఫండమెంటల్ అనాలిసిస్. దానికి దీనికి టెక్నికల్ అనాలిసిస్కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు నాకు వచ్చు కదా టెక్నికల్ అనాలిసిస్, మళ్ళీ ఎందుకు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే, ఎస్ మై ఫ్రెండ్, ఫండమెంటల్ అనాలిసిస్ టెల్ యూ వాట్ టు బై, వాట్ నాట్ టు బై, కొనాలా వద్దా అని డెసిషన్ ఇస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు అమ్మొచ్చు అనే గైడెన్స్ ఇస్తుంది. అంతే, అదేం చెప్పదు ఆ రోజు కొనమని. నేర్చుకుంటే అది సిగ్నల్స్ ఇస్తుందండి, సిగ్నల్స్ ఇస్తుంది చెయ్యచ్చా లేదా. రైట్, మీరు ఇంట్లో కూడా చాలాసార్లు సిగ్నల్స్ వస్తుంటాయి, అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. రైట్, నెక్స్ట్ తర్వాత టూల్స్ ఏంటి అవి నేర్చుకోవడం కోసం. ఫండమెంటల్ అనాలిసిస్ టూల్స్ ఏంటి? యాన్యువల్ రిపోర్ట్, ఇండస్ట్రియల్ డేటా, న్యూస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఆర్ ద టూల్స్ యూ నీడ్ ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. పేపర్ లీక్ అయిపోయింది అయినా కూడా టైప్ చేయాలి. పేపర్ లీక్ అయింది అయినా కూడా టైప్ చేయాలి. ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటే సూపర్ కదా. వాట్ ఆర్ ద టూల్స్ యూ నీడ్ ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, టూల్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్, డస్ ఇన్వెస్టింగ్ వర్క్స్, ఇన్వెస్టింగ్ పని చేస్తుందా అనుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాంబూ ట్రీ లాంటిది. బ్యాంబూ ట్రీ ఏంటి? 6 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద లెసన్స్? 6 పాయింట్ వి లెసన్ ఫ్రమ్ బ్యాంబూ ట్రీ. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తర్వాత 6 పాయింట్స్ నేర్చుకున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. మై ఫ్రెండ్స్, నౌ లెట్ us go into ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటంటే 2 ఫేసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ అనాలిసిస్. దీని గురించి ఆల్రెడీ మనం బ్రీఫ్గా చెప్పుకున్నాము. ఈ రోజు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. రైట్, 2 రకాల అనాలిసిస్ అనుకున్నాం. ఒకటి ఎకనామిక్, ఇండస్ట్రీ, కంపెనీ. దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. టాప్ డౌన్ అప్రోచ్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు, ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ ఈ అప్రోచ్ మనం ఫాలో అవుతాం. యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం చేసేది ఏంటంటే బాటమ్స్ టు అప్ అంటాం. అంటే ఫస్ట్ కంపెనీని, తర్వాత ఇండస్ట్రీని, తర్వాత ఎకానమీని చూస్తాం. కాబట్టి ఏది రైట్ అంటే దానిలో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఎకానమీ ఎలా స్టడీ చేయాలని మనం స్టడీ చేసుకున్నాం. ఇండస్ట్రీ ఎలా చేయాలని అది స్టడీ చేసుకున్నాం. నెక్స్ట్, టాప్ డౌన్ ఇన్వెస్ట్మెంట్కి దీనికి ఉన్న తేడా ఏంటని మనం చూద్దాం. ఓకే, క్లియర్? టాప్ డౌన్ దానికి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఎకానమీ గురించి తెలుసుకున్నాం, ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాం, లైఫ్ సైకిల్, బేస్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. కంపెనీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, టాప్ డౌన్ ఇన్వెస్ట్మెంట్కి అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియల్ ఇన్వెస్టర్స్కి ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయండి. లైఫ్ అన్న తర్వాత ఎవ్రీథింగ్ లైఫ్ హ్యాంగ్ 2 పార్ట్స్, రాత్రి పగలు, ప్లస్ మైనస్ ఉన్నట్లే. దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి టాప్ డౌన్ ఇన్వెస్ట్మెంట్లో? ఫస్ట్, మ్యాక్రో ట్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పెన్ పేపర్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళమంటారా, ఫాస్ట్గా వెళ్ళమంటారా? ఎందుకంటే ఇది మైండ్లో నుంచి వచ్చేస్తుంది, చకచకచక రాసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకని ఐడియా అయితే ఉంది, ఎందుకంటే ఇవన్నీ టైప్ చేసి చేయాలంటే నాకు ఓపిక లేదండి. చాలా చదవడమే కష్టం.
మళ్ళీ టైప్ చేసి తీసే ఓపిక లేదు. నేను చెప్పినా కూడా ఈ పాయింట్లు నేను చెప్తుంటే అంత స్పీడ్గా టైప్ చేసేవాళ్ళు లేరు. ఐడియా కోసం ఇస్తున్నాను నేను. టాప్ డౌన్, బాటమ్స్ అప్. బాటమ్ అప్ అంటే, టాప్ డౌన్ అంటే బిగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్స్ బిగ్, ఇది స్మాల్ అనుకుందాం. ఓకే, స్మాల్ రైట్. ఫస్ట్ మ్యాక్రో ట్రెండ్స్ అంటే ఓవరాల్గా ఎకానమీ అంతా చూసినప్పుడు వీళ్ళు ఎక్కువ ఫోకస్ దీని మీద పెడతారు. ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాని మీద. అంటే వరల్డ్ ఎకానమీ ఎలా పోతుంది, దాని జీడిపి ఎలా ఉంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఏదో కొంచెం తేడాలో, ఎకానమీలో తేడా వచ్చినా వాళ్ళకి ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని మ్యాక్రో ట్రెండ్స్ మీద ఫుల్ ఫోకస్ వీళ్ళు పెడతారు. అదే మీలాంటి ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్ దాని మీద అక్కర్లేదు, లెస్ ఫోకస్. దాని మీద జస్ట్ విత్ లెస్ ఫోకస్ దే కెన్ క్యారీ ఆన్. లెస్ ఫోకస్. ఓకే రైట్. సో మెయిన్గా వీళ్ళు చూసేది కంపెనీ ఫండమెంటల్స్ చూస్తారంట. నోట్ చేసుకోండి. దీనికి మళ్ళీ స్టడీ మెటీరియల్ నాకు తయారు చేసే ఓపిక లేదు. వీలైతే స్టడీ మెటీరియల్ చేసిస్తాను. మళ్ళీ ఒక 2 hours పడుతుందేమో, చూద్దాం. ఎంతమందికి స్టడీ మెటీరియల్ కావాలి టైప్ అయిన కామెంట్ బాక్స్. కుదిరితే చేయిస్తానండి, గ్యారంటీ ఇవ్వదండి. అందుకే నోట్ చేసుకోండి, లేదా అప్పటికప్పుడే టైప్ చేస్తూ ఉండండి, మీకు క్లియర్గా వస్తుంది. సో క్లియర్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్లోకి వచ్చామంటే, ఇన్వెస్ట్మెంట్స్లో చేసే మిస్టేక్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఇన్వెస్ట్మెంట్స్లో ఏమేమి మిస్టేక్స్ చేస్తారు అని. వీళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద మ్యూచువల్ ఫండ్స్, మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్లో చాలా బాగా చేస్తారు, సూపర్గా ఉంటారని. అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎంబీఏలు చేసిన వాళ్ళని, ఐఐటీలో చదివిన వాళ్ళని పిలుచుకోవచ్చు. నిజంగా బుర్రలు బాగుంటాయి, బుర్రలు షార్ప్గా లేవని చెప్పను. వన్స్ అగైన్ సైకాలజీ ప్లేస్. అక్కడ కొన్ని టార్గెట్లు ఇస్తారు. ఈరోజు సాయంత్రం లోపల ఇన్ని అనాలిసిస్ చేయాలి, ఈరోజు సాయంత్రం లోపల ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏదో ఒక టైప్లో వాడికి మైండ్లో పడిందాక ఏదో చేసి పెట్టేస్తే మా మేనేజర్ వెళ్ళిపోతాడులే, మనం ఎందుకు అని ఉంటారు. కొంతమంది కంపెనీలు మానేస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాడు, అతను మారిపోయి ఫిడిలిటీలో మారచ్చు, నెక్స్ట్ 1 monthలో మారిపోవచ్చు. ఆ 1 month అతనికి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈవెన్ దో ఈజ్ అ ప్రొఫెషనల్, జాబ్ ఎవరన్నా మానేస్తున్నా కూడా పాత కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా? ఏ రీజన్ అన్నా ఉండొచ్చు. ఉదాహరణకు మేనేజర్కి వాళ్ళ కంపెనీతో గొడవ అయింది, అప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తాడా, లేదా? అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ఈ పాయింట్ నిజంగా అర్థమైన వాళ్ళు టైప్ చేయండి. సో మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మంచిదే, కాదని చెప్పను. ఎంతమందికి ఈ పాయింట్ అర్థమైంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్. ఇక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తారంటే, ఎక్కువ టూ మచ్ అనాలిసిస్ చేస్తారంట. వీళ్ళు చేసేది ఏంటి? టూ మచ్ అనాలిసిస్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఎకానమీకి దీనికి సంబంధం ఉండదు. కొన్ని కంపెనీస్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి, ఏదేదో అనాలిసిస్ చేస్తాం. వీరు అనాలిసిస్ చేసినా కూడా ఒక్కొక్కసారి వికెట్లు ఎగురుతూ ఉంటాయి. ఎస్, ఎంతమంది ఒప్పుకుంటారండి? వీరు అనాలిసిస్ చేసినా కూడా వికెట్లు ఎగరాయి. ఫర్ ఎగ్జాంపుల్ నానో కార్ గురించి చూద్దాం. నానో కారు వచ్చిందంటే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతాయి, ఇక వాళ్ళు ₹1,00,000 అప్పుడు బైకే దొరకట్లేదు, కారు ఎలా దొరుకుతుంది అనుకో అంతా అనాలిసిస్ చేశారు. ఏమైంది? ఢమాల్. అలాగే డోకోమో, ఢమాల్. యూనినార్ వచ్చింది, ఫుల్ అనాలిసిస్, సూపర్ అనుకున్నారు, ఖతం. పెద్ద కంపెనీస్ కూడా చేసినా కూడా ఒకసారి అయిపోయింది. మీకు తెలుసో ఇప్పుడు మీరు చూస్తున్న అడోబ్ ఫోటోషాప్, యాక్చువల్గా ఫోటోషాప్ అనే ఐడియాని వెరీ చిన్న యంగ్స్టర్స్ తీసుకొచ్చారు. ఫోటోషాప్ అనే ఐడియాని వాళ్ళకి తెలీదు వేరే కంపెనీస్ వర్క్ చేస్తున్నాయని. చిన్న వీళ్ళు తయారు చేసి పెద్ద గ్రో అయిపోయారు. దానికి తెలియని విషయం అంటే వాళ్ళకి తెలియకుండా చేశారు, అది వేరే విషయం. దానికంటే ముందు యాపిల్ అండ్ ఐబిఎం దే వర్ స్పెండింగ్ crores of rupees ఆన్ R&D. వాళ్ళు వస్తుంది అనుకో చేసుకుంటున్నారు. ఆ లోపల వీడియో ఫోటోషాప్ రిలీజ్ చేసి అడోబ్ ఫోటోషాప్ క్లిక్ అయిపోయింది. కాబట్టి ఒక్కోసారి అనాలిసిస్ కూడా తప్పు అయిపోవచ్చు. కాబట్టి మంచి ఎందుకంటే వాళ్ళు అనాలిసిస్ ఎక్కువ చేసుకుంటూ 10-15 రోజులు చేస్తారు. ఆ లోపల చిన్న కంపెనీస్ ఉంటుంది, వాళ్ళు గెస్ట్ చేయరు, అంతే కదా. ఇప్పుడు సినిమాల్లో చేసేటప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు, పెద్ద హీరోల సినిమాలు తీసుకుందాం అనుకుపోతారు. చిరంజీవి సినిమా ఎలకలు పోదాము, బోలా శంకర్ అని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుందాము, అజ్ఞాతవాసి అని చెప్పి. మహేష్ బాబు ఉన్నాడు కదా, బ్రహ్మోత్సవం హిట్ కాకుండా ఉంటుందా? మహేష్ బాబు ట్రాక్ రికార్డ్ ఇంతకుముందు 10 సినిమాలు హిట్ అయినాయి, ఈ సినిమాలు హిట్ అయినాయి, పెద్ద సినిమాలు తీసుకొని సాహో తీసుకుందాం, ప్రభాస్ కున్న స్టార్కి మినిమం ఈ మాత్రం రాదా, అంత అనాలిసిస్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఏమయ్యారు. అలాగే కొంచెం చిన్న సినిమాలు వస్తే వద్దండి, అవి బాగుండవేమో, వాళ్ళు ఎవడు ముఖం తెలియదు, ఏమీ తెలియదు, ఆ బలగం ఎవడు, బలగంలో హీరో ఎవడు, హీరోయిన్ ఎవడు పేర్లు తెలియదు, ఎక్కడ చూస్తారు మనుషులు అనుకున్నారు. కానీ హిట్ అయ్యాయి లేదా? కాబట్టి అట్లాంటి చిన్న ఒక్కోసారి మంచి కంపెనీస్ కూడా, సౌండ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ కూడా
వీళ్ళు మిస్ అయిపోతారు. అదే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మినిమం ఫోకస్ ఆన్ ఎక్స్టర్నల్. ఫోకస్ ఏంటి? మినిమం ఫోకస్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. వీళ్ళు ఎక్స్టర్నల్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు. కంపెనీ బాగుంది, చేసుకుంటాము, చేసేస్తాం, వెళ్ళిపోదాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక్కోసారి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి మీ ఊర్లో షాప్ ఓపెన్ చేసి ఉంటాయి. అది బట్టల షాప్ అవ్వచ్చు, జ్యువెలరీ షాప్ అవ్వచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ లోకల్ కంపెనీస్ ముందు నిలబడలేక పెద్ద కంపెనీస్ కూడా మూతపడిపోయిన సంఘటనలు ఉంటాయి. ఎస్, జరిగిందా మీ ఊర్లో ఏమన్నా? జరిగింటే టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎగ్జాంపుల్తో సహా టైప్ చేయండి, ఏం పర్వాలేదు. పెద్ద పెద్ద కంపెనీస్ని చిన్న కంపెనీస్ కొట్టేసాయి ఒకసారి. లోకల్, నేను చెప్పేది లోకల్ వయసులో. అలాగే పెద్ద కంపెనీస్ కూడా మూతపడిపోయాయి. ఈ చిన్న కంపెనీస్ దెబ్బకే. అందుకే చెప్తున్నాను, నేను మొదట్లో చెప్పాను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. ఈ రోజు స్మాల్ క్యాప్ అని అనుకోకండి, అది రేపు పొద్దున్న లార్జ్ క్యాప్ అయిపోవచ్చు. సినిమాల్లో కూడా అలాగే జరిగింది. రజనీకాంత్ చిన్న చిన్న రోల్స్ వేసేవాడు, వీడియో చిన్నవాళ్ళు అనుకున్నాడు, కానీ అందరినీ బీట్ చేసుకొని వచ్చేసాడు. చిరంజీవి కూడా చిన్న చిన్న రోల్స్ స్మాల్ క్యాప్ అనుకున్నారు. చిరంజీవి కూడా చాలా మందిని బీట్ చేసుకొచ్చాడు. మొదట్లో కృష్ణ సినిమాల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడులే వీడు అనేసి కొంతమంది, హర్నాథ్, తర్వాత రామ్మోహన్ అనే యాక్టర్, ఇంకో 2-3 యాక్టర్స్ ఉండేవాళ్ళు. కృష్ణ ఏముంది, చిన్నోడే కదా, అదేదో చిన్న చిన్న యాక్టర్ వస్తున్నాడు, వాడికి పిచ్చి గంతులు వేసుకుంటున్నాడు, డ్యాన్స్ రాదు, పాడు రాదు, వాడేమొస్తాడు అనుకున్నాడు. కానీ మీకు తెలుసు, సూపర్ స్టార్ కృష్ణకు ఒకప్పుడు ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికి ఉండేది కాదు. సినిమా వస్తే 10 థియేటర్లు రిలీజ్ అయ్యేది, ₹10 టికెట్ ₹100 పోయేది. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్, రైట్? కాబట్టి వీళ్ళు కూడా మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ టైమింగ్. ఈ మార్కెట్ టైమింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ ఫోకస్ వీళ్ళకు ఇండస్ట్రీ మీదే ఉంటుంది. అది ఎలా పోతుంది, ఈ ఇండస్ట్రీ ఎలా పోతుంది, ఎందుకంటే పెద్ద చార్ట్లు, పెద్ద చెక్ లిస్టు అవన్నీ ఉంటాయి. అన్నీ సెట్ చేసే వరకు వాళ్ళు దిగడు. వీళ్ళేంటంటే ఆర్మీ ఫైటింగ్ పోయినట్లుంటుంది, వీళ్ళేమో గొరిల్లా ఫైటింగ్లో పోయినట్లుంటుంది. ఎవరు ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారండి? అంటే నేను సారీ, రాంగ్ కాంబినేషన్, బట్ ఇట్ మేక్స్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీసులు ఎక్కడన్నా కూంబింగ్ చేయాలనుకున్నా, లేదా ఆర్మీ వాళ్ళు ఫారెస్ట్లో కూంబింగ్ చేయాలనుకున్నా, దే విల్ ప్లాన్ కావాలి, అప్రూవల్ కావాలి, అందరి నుంచి మినిస్టర్స్ నుంచి అప్రూవల్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి, ఆర్డర్స్ తీసుకోవాలి, అన్నీ తీసుకొని అంత బండి ఎక్కించుకొని, కారు ఎక్కించుకొని వీళ్ళు పోయే లోపల నక్సలైట్లు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని గొరిల్లా ఫైట్ అంటారు. అవునా? ఎవరు ఫాస్ట్గా యాక్ట్ చేస్తారు చెప్పు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్, డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఆర్మీ. ఇట్లా టెర్రరిస్టులు, ఆర్మీ ముందు ఎవరు ఫాస్ట్గా అటాక్ చేసేది. అలాగే మీరు కూడా గొరిల్లా లాగా ఉంటే అడ్వాంటేజ్ మనకు. గొరిల్లా ఫైట్ అంటారు. అందుకే మీరు తెలుసో తెలీదో గొరిల్లా అటాక్ అంటారు. వియత్నాం వార్ అమెరికాని వియత్నాం ఓడించగలిగింది. చచ్చారు అమెరికా వాళ్ళు, గిల్ల కొట్టుకున్నారు వియత్నాం వాళ్ళు. ఎందుకంటే వియత్నాంలో అంత గుహలు, కొండ గుహలు. వీళ్ళు ఆ గొరిల్లా యుద్ధంలో ఆరు తెరిపి అమెరికాని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. సో మీరు కూడా యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కొన్నాళ్ళు సీజన్డ్ అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా దెబ్బతీయచ్చు. హౌ మెనీ ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్? దిస్ పాయింట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. దిస్ పాయింట్ ఈస్ వెరీ యూస్ఫుల్, దీనివల్ల మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. ఎస్, ఇది తెలిసే నాకు కాన్ఫిడెన్స్ వచ్చే రీటైల్ ఇన్వెస్టర్గా మన పెద్ద ఇన్వెస్టర్స్ కూడా బీట్ చేయొచ్చు. సింపుల్ అండి. చిన్న సినిమా ప్రొడ్యూసరు పెద్ద సినిమా కలెక్షన్స్ కొట్టినప్పుడు ఎందుకు చేయలేం? శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యాయి, నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ అయ్యాయి, శోభన్ బాబు, కృష్ణరాజు అంతా పెద్ద హీరోలే. శంకరాభరణంలో ఆ శంకర శాస్త్రి ఎవడు అనామకుడు, హీరో ఫేస్ వాల్యూ లేదు. ఆ శంకరాభరణం సినిమాలో డ్యూయెట్లు లేవు, బాంబ్ బ్లాస్టింగ్ లేవు, ఫైటింగ్ లేవు, రేప్ సీన్ లేవు, పంచ్ డైలాగులు లేవు, వానపాటలు లేవు, రేప్ సీన్ లేవు. ఆ రోజుల్లో ఉన్న మసాలా. కానీ హిట్ అయిందా లేదా? లైఫ్లో ఒక్క శంకరాభరణం చెప్పి పెడితే చాలండి, లైఫే శంకరాభరణం. ఎస్, లైఫే శంకరాభరణం అయిపోతుంది. హౌ మెనీ వాంట్ టు క్రియేట్ ద హిస్టరీ? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐ వాంట్ టు క్రియేట్ ద హిస్టరీ ఇన్ ద మార్కెట్. ఎస్, యూ కెన్ క్రియేట్. అలాగే మార్కెట్ టైమింగ్స్లో వీళ్ళకేంటంటే వీళ్ళకు రూల్స్ ఉంటాయన్నమాట. ఎంట్రీ ఈ టైంలో ఇవ్వాలి, దానికి ఏంటి చెక్ లిస్ట్ 1 2 3 4 5 6 అని. ఎగ్జిట్ కోసం కొన్ని రూల్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 అని, ప్లస్ కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసో లేదో, మ్యూచువల్ ఫండ్స్లో కంపెనీస్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, ఇన్ని సర్టన్ డేస్ కంటే ఎక్కువ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకోకూడదు అని. అప్పుడు ఏం చేయాలి? ఏదో కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైపోతుందంటే మీలాంటి కస్టమర్స్ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మీరందరూ ఒక్కొక్కరు అనుకున్న ఈజీనెస్ కోసం చెప్తాను, ఒక్కొక్కరు ₹10,000 ఇన్వెస్ట్ చేసినా కూడా ₹10,000
ఇంటూ ఒక 1000 మంది వచ్చారనుకోండి, 10,000 ఇంటూ 1000 ఎంత అయింది? మీ దృష్టిలో అది అమౌంట్ చిన్నగా ఉండొచ్చు, అవునా? 10,000 ఇంటూ 1000 మంది ఒక్కొక్కరు 10,000 రూపాయలు వేశారనుకోండి, అయిపోయింది. అక్కడే మీకు ఆల్మోస్ట్ ₹1,00,00,000 వచ్చేసింది కదా. అలాగే 1000 కాకుండా ఇంకో 10,000 మంది అయితే ఆ అమౌంట్ ఎక్కువవుతుంది. లిక్విడ్ క్యాష్గా వాళ్ళు పెట్టుకోకూడదు, ఎందుకంటే కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సెబీ పెట్టింది సర్టన్ పీరియడ్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదని. అప్పుడు ఏం చేస్తుంది, పైనుంచి ప్రెషర్ వస్తుంది, బరా పెట్టని. ఎవడో అక్కడ మేనేజర్ అంటారు, ఏదో కంపెనీలో పెట్టేసి అంటాడు. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే మే మనిపులేట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో 98% ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్ లాసెస్. సారీ, నన్ను కొట్టకండి. ఎంఎఫ్ మేనేజర్స్ ఉంటే నన్ను కొట్టకండి, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేమంటే కూడా నన్ను కొట్టకండి. రియాలిటీ చెప్తున్నా, తప్పేం లేదు. అంతే కదా, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా అంతే. 95% ఆర్ లూజర్స్, ఓన్లీ 5% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పర్సంటేజ్ బాగుంది, రైట్? నెక్స్ట్, సో మార్కెట్ టైమింగ్స్లో ఏమంటే ఎంట్రీ, ఎగ్జిట్, అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్, ఇవన్నీ చూసుకోవాలి. బిజినెస్ సైకిల్స్ అన్ని చెక్ లిస్ట్లే పెద్దగా ఉంటాయి. అందుకే ఆ వాలటిలిటీలో దే కెనాట్ మేక్ మనీ. అదే ప్లస్, అదే మైనస్. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వీళ్ళైతే కరెక్ట్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఎందుకంటే వాడికి రూల్స్ ఉంటాయి, ఇంత డైవర్సిఫికేషన్ ఇంత చేయాలి. ప్లీజ్ నోట్ చేసుకోండి, ఇది రేపొద్దున మీరు ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఇలా 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 చెక్ లిస్ట్ అంటే అవన్నీ ఫాలో అయిన తర్వాత పర్టికులర్ స్టాక్కి వెళ్తారు. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ నేనే రాజు నేనే మంత్రి కదా. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి నేనే రాజు నేనే మంత్రి, మీ ఇష్టం, ఎట్లనే పెట్టుకోండి, ఎలాగైనా చేసుకోవచ్చు, అవునా? మీరు ఆఫీస్లో ఉండడానికి రూల్స్, ఇంట్లో ఎలా ఉండొచ్చు, ఆఫీస్ కంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు. గవర్నమెంట్ రూల్ పెట్టారు, అక్కడ ప్యాంట్ వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా, షూ వేసుకోవాలా, టై వేసుకోవాలా, బెల్ట్ వేసుకోవాలా, ఏదేదో ఉంటాయి. ఇంట్లో ఎట్లుంటారు చెప్పండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇంట్లో ఎలా ఉంటారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇది అంతే. హమ్ తో ఏక్ దిన్ కా సుల్తాన్ హై, జైసా భీ హో ఏక్ దిన్ తో గరీబ్ హై, చలేగా. కోయి స్టాండర్డ్ రూల్స్ నీ, నో స్టాండర్డ్ రూల్స్, ఎంజాయ్. అటువంటిప్పుడు ఏమైపోతుందంటే దీనివల్ల ప్లస్ ఉంది, ప్లస్ అంటే సూపర్ గ్రోత్ అయిపోవచ్చు, అలాగే అట్ ది సేమ్ టైం ధమాల్ కింద కూడా పడవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఏంటి, స్పీడ్ పోకూడదు, స్పీడ్ అంతే, ఎంత దొక్కినా టీఎస్ఆర్టీసీని, ఏపీఎస్ఆర్టీసీని, మహారాష్ట్ర ఆర్టీసీని అని తొక్కుతాడు. ఎటువంటి పరిస్థితుల్లో 50 దాటదు, అంతే. కాబట్టి మనం ఒక్కోసారి ఎదురు బండ్లు కూడా క్రాస్ చేసిపోతుంటాయి, కానీ యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి. ప్రైవేట్ బస్సు దే ధనాదన్, సో మీరు కూడా ప్రైవేట్ బస్సు లాంటి. కాబట్టి చాయిస్ ఇస్ యువర్స్. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమందికి అర్థమైంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఐ గాట్ ద డిఫరెన్స్. టాప్ ఇన్వెస్టర్స్కి, బాటమ్స్ ఇన్వెస్టర్స్కి, ప్లస్ దానికి ప్లస్లు ఉంటాయి, ప్లస్ దానికి మైనస్లు ఉంటాయండి. నెక్స్ట్, రెండోది వచ్చి మార్కెట్ సైజింగ్. మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనుకున్నాం, టెక్నికల్ అనాలిసిస్ అనుకున్నాం. ఇంకొకటి వచ్చి మార్కెట్ సైజింగ్ అప్రోచ్ అంటాం. మార్కెట్ సైజింగ్ అప్రోచ్ అంటే ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ ఉండదు, బాటమ్స్ అప్ అప్రోచ్ ఉండదు. ఇది మార్కెట్ సైజ్ అప్రోచ్. దీంట్లో ఏం చేస్తారంటే ఎలా చేస్తారో చూస్తాం. మార్కెట్ సైజ్ అప్రోచ్. ఫస్ట్ లాస్ట్ 3 yearsలో ఎలా గ్రోత్ అయింది మార్కెట్ స్టడీ చేస్తారు. 3 yearsలో లాస్ట్ మార్కెట్ గ్రోత్ ఎలా ఉంది. ఇంకోటండి, టాప్ టు బాటమ్ అని, బాటమ్ టు డౌన్ అనేది ఇదేం బైబిల్లో ఏం చెప్పలేదు, ఖురాన్లో చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ మీరు చేసుకునేది, మీ ఇష్టం ఎట్లన్నా కూడా చేసుకోవచ్చు. ఏమి రూల్స్ అంటే అదేదో ఒక సినిమాలో అంటాడు అమితాబ్ బచ్చన్, హమ్ జహా సే ఖడే హో జాతే హై వहीं से లైన్ షురూ హో జాతా హై. మీరే క్రియేట్ చేయండి. లేదా మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరో హీరో నాకు తెలియదు, ట్రెండ్ అని ఫాలో అవ్వడం కాదు, మనమే ట్రెండ్ సెట్ చేస్తామని చేసుకోండి, మీ ఇష్టం, రైట్. ఇది మార్కెట్ సైజ్ అప్రోచ్ అనేది ఇంకొక కాన్సెప్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే లాస్ట్ 3 years అంటే గత 3 సంవత్సరాలుగా ఎలా ఉంది ఒకటి. 2, నెక్స్ట్ 3 years ఎలా ఉంటుంది చేయొచ్చు కదండి. ఏదన్నా సరే, ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీ, ఓకే, ఇంటర్నెట్ ఇండస్ట్రీ, ఓటీటీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ,
ఫుడ్ ఇండస్ట్రీ, రైట్? అలాగే తర్వాత ఈ మార్కెట్ని ఎలా మనం సెగ్మెంట్ చేయొచ్చు, హౌ వీ కెన్ సెగ్మెంట్, రైట్? ఆ సెగ్మెంట్ వైజ్లో గ్రోత్ ఎలా ఉండొచ్చు. ఇది ఎవరికి అలవాటు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు అనుకోండి, బ్యాంక్ వాడు బ్యాంక్ స్టాక్స్ని బాగా అనలైజ్ చేయొచ్చు. మీరు సివిల్ ఇంజనీర్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు స్టాక్ అనలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్లో చూశారు, ఆల్మోస్ట్ ఒక 46,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ శాంక్షన్ చేసిన సీతారామన్ గారు చెప్పారు అనుకోండి. అప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ ఆలోచించాము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వచ్చని. అలాగే డిఫెన్స్ సెక్టర్ది బడ్జెట్లో చెప్పారు, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు బాగా డిఫెన్స్ సెక్టర్ మీద పెడుతున్నారు, ఒక బడ్జెట్లో పెట్టారు, రెండో బడ్జెట్లో పెట్టారు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ మళ్ళీ మోడీ గారు గెలిస్తే, అదే బీజేపీ గెలిస్తే డిఫెన్స్ మీద ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో కంట్రీ సేఫ్టీ గురించి ఎక్కువ కన్సర్న్ తీసుకుంటున్నారా లేదా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ ఇంటెలిజెన్స్ చెక్ చేస్తున్నాను, ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదు, అగెన్స్ట్ కదా, ఐఎమ్ ఇంటూ ఫైనాన్స్ పార్టీ, రైట్? ఇప్పుడు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అప్పుడు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఫ్రీ బిల్ వల్ల కూడా కొన్ని ఇండస్ట్రీస్ పెరుగుతాయి, అదే ఆలోచించాలి. సో నెక్స్ట్ దాన్ని ఎలా మనం క్యాష్ చేసుకోవచ్చు, ఏ సెగ్మెంట్ బాగా గ్రోత్ అవ్వచ్చు, ఏ సెగ్మెంట్ అంటే ఏ ఇండస్ట్రీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక ఇండస్ట్రీ పెరగచ్చు, ఇంకో ఇండస్ట్రీ తగ్గుతుంది, అది ఎప్పుడు జరిగేదే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పాత హిస్టరీ గురించి చెప్తాను. అంటే ఓన్లీ స్టేటే అనుకుందాం, వాళ్ళే చీఫ్ మినిస్టర్సే కాదు, వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం. జనరల్గా మన తెలుగు వాళ్ళలో చంద్రబాబు నాయుడు వస్తే ఏ ఇండస్ట్రీ పెరగచ్చు, ఒక 20 ఏళ్ల క్రితం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోండి. ఫ్లాష్ బ్యాక్లో నుంచి 90s నుంచి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు వస్తే ఏ ఇండస్ట్రీ పెరగచ్చు, చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ ఇండస్ట్రీ పెరగడానికి అవకాశం ఉంది, రైట్? ఐటీ. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిస్తే ఏవి పెరుగుతాయి, ఇరిగేషన్, రోడ్స్, వైఎస్. సో ఎన్సి, వైఎస్ఆర్ అయితే ఏం పెరగచ్చు, రోడ్స్, చెరువులు, పొలాలు కదా. అదేవిధంగా ఈ విధంగా కూడా కొంత అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎవరు పెద్ద ప్లేయర్స్, ఎవరు ఈ సెగ్మెంట్లో పర్టికులర్ ఫీల్డ్లో ఎవరు బిగ్ ప్లేయర్స్, వాళ్ళ రోల్ ఏంటి, అప్పుడు వాటిని ఆ కంపెనీలు మాత్రమే అనాలిసిస్ చేసి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది అనుకోండి, ఇన్వెస్ట్ చేస్తారు, అంతే, దట్స్ ఇట్. ఆ విధంగా కూడా చేస్తారు. ఎలాగా, తర్వాత ఎవరు బిగ్ ప్లేయర్స్, రైట్? వాళ్ళ మార్కెట్ షేర్ ఎంత ఉంది, అలాగే వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరున్నారు, కాంపిటీటర్స్ కంటే వీళ్ళకు ఉన్న బెస్ట్ ఎడ్జ్ ఏంటి, వీళ్ళ వల్ల ఏ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ ఇస్తాయి అనే దాని మీద చేసుకోవచ్చు. సో మార్కెట్ సైజ్ అప్రోచ్, ఎంతమంది క్లారిటీ వచ్చిందండి? మార్కెట్ సైజ్ అప్రోచ్ జనరల్గా ఇది మీకు గూగుల్లో అవి దొరకవు. ఈ విధంగా కూడా కొంతమంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దే మింట్ మనీ, లైక్ విజయ్ కేడియా గారు, రైట్? నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్లోకి వద్దాం. 2 ఫేస్లు ఉన్నాయి, ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఆల్రెడీ దీని గురించి కొంచెం జిస్ట్ ఇచ్చాను ఇంతకుముందు ఎపిసోడ్స్లో, రాని వాళ్ళకి చెప్తాను. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి, మీకు గుర్తున్న వాళ్ళు టైప్ చేయండి. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే టైప్ చేయండి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి టైప్ చేయండి, మీకు గుర్తుంటాయి. షల్ ఐ రిపీట్, షల్ ఐ రివైజ్ ఆర్ షల్ ఐ కంటిన్యూ? ఇది చెప్పకుండా కంటిన్యూ చేయమంటారా? టైప్ చేయండి. డీప్గా పోమంటారా? ఓ రైట్, నైస్. ఫస్ట్ దీనికంటే ముందు మనము ఇన్వెస్టిబుల్, అది మీరు టైప్ చేసే లోపల నేను చెప్పేస్తాను. ఇన్వెస్టిబుల్ గ్రేడ్ అట్రిబ్యూట్స్ అంటారు. వాట్ ఈస్ దిస్ ఇన్వెస్టిబుల్ గ్రేడ్ క్వాలిటీస్? వాట్ డస్ ఇట్ మీన్ అంటే, మనం ఇన్వెస్ట్ చేయడానికి అది వర్తా కాదా. ఇన్వెస్టిబుల్ గ్రేడ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఉన్నారు, ఇలాగే ఆలోచించండి. మీరు ఒక పల్లెటూరు రోడ్ లాగా ఆలోచించండి. మీరు ఊర్లో సామాన్ అంతా, లగేజ్ అంతా నెత్తి మీద వేసుకొని వచ్చారు, ఊర్లో పొలాలు గిలాలు అన్నీ అమ్మేశారు, భుజం మీద పెట్టుకుని హైదరాబాద్లో దిగడానికి వచ్చారు. మీ ఊర్లో ఇక్కడ లేదా మీ తిరుపతి అనుకోండి, పక్క నుంచి వస్తే తిరుపతికి వచ్చి, తూగోపాగో జిల్లాలో అయితే రాజమండ్రికో కాకినాడకు వచ్చారు, లేదా వైజాగ్కి వచ్చారు. ఏ ఊరైతే ఆ ఊరండి, మీ ఊరి దగ్గర పెద్ద ఊరు, మీకు దగ్గరలో ఉన్న పెద్ద ఊరు టైప్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఏదైనా టైప్ చేయండి. హైదరాబాద్ ఎక్కడికో వచ్చారు, అన్ని సామాన్లు అమ్మేశారు అనుకుందాం. మీరు ఆ రోజులో డెబిట్ కార్డు లేవు, క్రెడిట్ కార్డు, గూగుల్ పే ఏం లేదు, అంత సామాన్ అంతా లగేజ్ అంతా తీసుకుని అమ్మేసి
మోటార్ పెట్టుకొని వచ్చాడు. ఎవడన్నా వచ్చి బిజినెస్ ఉంది అంటే వెంటనే మీ బ్యాగ్ ఇచ్చేస్తారా? ఎంతమంది ఇస్తారు? బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా? టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. యాక్చువల్ రెగ్యులర్ వర్క్ షాప్లో అయితే ఇంకొంచెం ఇంటరాక్ట్ చేసి మేము క్లియర్గా అడిగేవాడిని, గట్టిగా అరచమని చెప్పేవాడిని. ఇక్కడేం అరచలేరు మీరు, అందుకే అరవలేరు. కాబట్టి చెప్పండి, చెప్పి టైప్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళప్పుడు రేట్రా బాబు వీడు పిచ్చి పట్టిందని, ఏం పర్లేదు. ఏదన్నా మనం గట్టిగా చెప్తే నరాల్లో జీర్ణించుకోపోతుంది. కాబట్టి చెప్పండి, ఏం కాదు, చెప్పి టైప్ చేయండి. గుడ్ 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 గుడ్. సో మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఇన్వెస్టబుల్ గ్రేడ్ అట్రిబ్యూట్స్ మనం చూసుకుంటాం అనమాట, ఏమేమి ఉంటాయని. ఒకటి వచ్చి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అన్ని ఒకటొక్కడిగా చూసుకుంటుంటాం, రైట్? ఫస్ట్ ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్, ఏమున్నాయి చెక్ చేసుకుందాం, రైట్? అట్రిబ్యూట్స్ ఏంటి? ఒకటి వచ్చి మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎస్, సంబడి హస్ టైప్డ్ వెరీ నైస్లీ, గుడ్. మేనేజ్మెంట్, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇంకోసారి టైప్ చేసిన స్లైడ్ ఉన్నట్టు చూద్దాం. యా, ఒక్కొక్క దాని నుంచి చెక్ చేసుకుంటూ వద్దాం. మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేద్దాం. ఫస్ట్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఎవరు వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏమేమి ఇండస్ట్రీస్ చేశారు. ఇంతకుముందు ఒక 10 కంపెనీలు ముంచేసి వచ్చాడనుకో, వాడు ఇండస్ట్రీని పెడతారా? వద్దు, వాడు అన్ని ముంచే అలవాటు ఉంది. 10 కంపెనీలు చీట్ చేసి వచ్చాడనుకో, మళ్ళీ పెడతారా? వద్దు. అదే ఆయన అంతకుముందు 10 కంపెనీలు పెట్టిన మళ్ళీ కొత్త ఇండస్ట్రీ పెడితే ఛాన్సెస్ దట్ హీ మే ఇంప్రూవ్ ద కంపెనీ, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు జియో పెట్టారు. జియో వల్ల సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు ఐటీసీ ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరాలుగా ఆ కంపెనీ ఉంది. ఐటీసీ కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక కంపెనీని అక్వైర్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే టాటా వాళ్ళు ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే ప్రాబబిలిటీ, ఛాన్సెస్, ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? సో పోతే టాటా వాళ్ళదేంటి, ఫెయిల్ అయినా చీటింగ్ అయితే ఉండదు కదా, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది కదా. కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. రెండోది వచ్చి బిజినెస్ ఎథిక్స్. అదే ఇంతకుముందు మనం అనుకున్నదే, బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారా, రైట్ ఆర్ రాంగ్, దే ఫాలో రైట్ మెటీరియల్ ఆర్ రాంగ్ మెథడ్స్. కొంతమంది ఉంటారు కంపెనీస్ పెట్టడమే ఎదుటి ముంచడం కోసం ఉంటారు, కొంతమంది పొలిటికల్ పార్టీలు పెట్టడమే దోచుకోవడం కోసం ఉంటారు. అలాగే నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటంటే ఆ కంపెనీలో డైరెక్టర్స్ని అంతా బంధువులు, మామూలు, మన బామడుదులు, పనికి మాలను, చెత్త చెదారం అంతా పెట్టుకుంటున్నాడా, లేదా నిజంగా క్వాలిటీ ఉన్న వాళ్ళని, ఒకవేళ మీరే రీటైల్ ఇన్వెస్టర్, మీరు పర్టికులర్ షేర్ వచ్చింది, మిమ్మల్ని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తున్నాడా లేదా, అవుట్ సైడర్స్ని కూడా, లేదా ఓన్లీ కంపెనీ. అలాగే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం స్టడీ చేస్తాం అన్నమాట. ఎలా, గూగుల్లోకి వెళ్ళండి. ఈ రోజుల్లో గూగుల్, లింక్డ్ఇన్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా మనం స్టడీ చెక్ చేసేసుకోవచ్చు. ఎక్కడెక్కడ నేను అట్లే ఒక 2-3 కంపెనీస్ మార్కెట్లో ప్రైస్ బాగా పెరుగుతోంది, అందరు ఇన్వెస్ట్ చేయన్నారు. అప్పుడు నేనేం చేశాను, స్టడీ చేస్తే వాళ్ళు ఫ్లోట్ చేసిన కంపెనీ డైరెక్టర్ ఆల్రెడీ 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను మళ్ళీ డైరెక్ట్ ఏదో బెయిల్ మీద మళ్ళీ తప్పించుకొచ్చాడు. ఏముందిలేండి, ఈ రోజుల్లో ఎంత పెద్ద స్కామ్ చేసినా, పెద్ద స్కాములు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఓకే, వాళ్ళని ఇండియాలో అదొకటి ఉంది కదా, ఎంత పెద్ద స్కామ్ చేస్తే అంత పెద్ద దేవుడు కూడా అయిపోతాడు, రైట్? మీకు విషయం తెలుసా, నోయిడాలో కొంతమంది రెడీగా ఉన్నారు. ఎవడన్నా ఒక చిన్న స్కామ్ చేసుకొని వస్తే, మన సౌత్ ఇండియా స్కామ్ చేస్తే వాల్యూ ఉందో లేదో తెలియదు, కానీ స్కామ్ చేస్తే సరే కొంతమంది బంధువులు మాట్లాడరు. అట్లా కాదు, ఢిల్లీ దగ్గర నోయిడా అని ఉంది, అక్కడ ప్లేస్లో ఎవడన్నా స్కామ్ చేసి వచ్చాడు అంటే వాడికి విపరీతమైన వాల్యూ. అరే స్కామ్ చేసి వచ్చాడు యార్, ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో, ఆ స్కామ్ చేసి వచ్చి బయట వచ్చాడు అంటే వాడి దగ్గర అపాయింట్మెంట్, డిన్నర్కి పోవాలంటే 50,000 ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే వాడు స్కామ్ల ఐడియాలే ఇస్తుంటాడు మనిషి. కాబట్టి అటువంటి వాడి కంపెనీ గ్రోత్ ఉంది, నేను వద్దనుకున్నా, పెట్టలేదు. రియల్లీ ఐఎమ్ లక్కీ, లక్షల కోట్లు మోసం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది. అలాగే మైనారిటీ షేర్ హోల్డర్స్, ఆ మేనేజ్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుంది మైనారిటీ షేర్ హోల్డర్స్ని, వాళ్ళని ఆ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారా లేదా. ఈ విషయంలో నిజంగా ధీరుభాయ్ అంబానీ రియల్లీ సూపర్బ్ గై. ఆయన ఎప్పుడూ ఒకటే ఉండేది. ఎందుకంటే నేను ఒక వీడియో కూడా విన్నాను, ఆయన యాన్యువల్ మీటింగ్స్ అంటే ప్రజలు తండోపతండాలుగా పోయేవాళ్ళు. ఆయన అనేవాడు, ఇన్వెస్టర్స్ నా మీదే చేసిన పెద్ద ఇన్వెస్టర్ ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు పెట్టారు, కానీ నా కంపెనీ మీద చేసిన రీటైల్ ఇన్వెస్టర్ దెబ్బతినకూడదు అనుకునేవాడు ధీరుభాయ్ అంబానీ. అందుకే రీటైల్ ఇన్వెస్టర్స్ రిలయన్స్లో అప్పట్లో పెట్టిన వాళ్ళు, 86లో పెట్టిన వాళ్ళు అందరూ బాగా రిచ్ అయిపోయారు. అదే ఆయన మెంటాలిటీ. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా. కాబట్టి నెక్స్ట్ షేర్ ట్రాన్సాక్షన్స్.
ఆ కంపెనీలో షేర్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఉంటుంది. కొన్ని డమ్మీ కంపెనీస్ పెట్టి వాళ్ళు ఏమైనా కొంటున్నారా? కంపెనీ 1, కంపెనీ 2, కంపెనీ 3, కంపెనీ 4 ఇక్కడి నుంచి ఇక్కడికి షేర్స్ పోవడం, ఈ కంపెనీ నుంచి ఈ షేర్ రావడం, మళ్ళీ ఈ కంపెనీ నుంచి ఈ షేర్ రావడం, ఈ కంపెనీ నుంచి ఈ షేర్ రావడం, ఇక్కడి నుంచి రావడం, ఆ తర్వాత ఉన్నాయి కదా! ఈ కంపెనీ నుంచి ఈ షేర్లు కొనడం, ఈ కంపెనీ నుంచి ఈ షేర్లు కొన్నాను, ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని ఆ న్యూస్ పేపర్ షేర్లు ఇంకో దాంట్లో పెట్టుకోవడం, ఆ తర్వాత ఆ మీడియా కంపెనీ తీసుకొని ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టడం, అక్కడి నుంచి తీసుకొని సిమెంట్ కంపెనీలో పెట్టడం, సిమెంట్ కంపెనీ నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అట్లా చేసుకుంటూ షేర్లు కొనేస్తుంటారుగా. ఓకే. పేర్లు మాత్రం అడగకండి. నేను ఇబ్బందులో పడదలుచుకోలేదు. మీరు వేరే వెబ్సైట్‌లో వెతుక్కోండి. రైట్. నెక్స్ట్ తర్వాత రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. అంటే కంపెనీ ఏదన్నా కొన్ని పవర్ఫుల్‌గా ఫేవరబుల్ ఎంటిటీస్ చేస్తోందా? ఎందుకంటే ఒక కంపెనీ ఉంటుంది. వాడి బావమరిది కంపెనీ ఉంది అంటే డబ్బులు ఇచ్చేస్తా ఉంటాడు. ఒక కంపెనీ ఉంటుంది, మెయిన్ కంపెనీ. వాళ్ళ బావమరిది కంపెనీ ఉంటుంది. అప్పుడేం చేస్తాడు? ఈ మెయిన్ కంపెనీలో నుంచి డబ్బులు వాళ్ళ బావమరిది కంపెనీలోకి, అక్క కంపెనీలోకి, చెల్లెల కంపెనీలోకి, సూట్ కేస్ కంపెనీలోకి, వాళ్ళ ఆడిటర్ ఎవడో ఉంటాడు, వాడి ఆడిటర్ కంపెనీలోకి, వాళ్ళ బావమరిది ఇంకో చోట ఎమ్మెల్యేనో ఎంపీగాను ఉంటే వాడి కంపెనీలోకి, ఈ మెయిన్ మీరు పెట్టిన డబ్బులు ఇవి. ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బుల్ని ఇలా ఏమైనా చేస్తున్నాడా? ఇక్కడికి మారుస్తున్నాడా అని చూసుకోవాలి. అది కూడా ఎలా మారుస్తున్నాడు? ఇదేమైనా మారుస్తున్నాడా? అవి ట్రాన్సాక్షన్స్. ఎలా అంటే చెప్తా మెహునా. నెక్స్ట్ తర్వాత శాలరీస్ పెయిడ్ టు ప్రమోటర్స్కి శాలరీస్ ఎలా పే చేస్తున్నాడు? ఉదాహరణకు చెప్తా చూడండి. కంపెనీ ప్రాఫిట్స్ 5%, 10%, 20%, లేదా ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుంది అనుకున్నా. 5 లేదా ఎవ్రీ ఇయర్ 10% ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ మాత్రం హెఫ్టీ శాలరీస్ ఇస్తున్నాయి అనుకోండి. ఆ శాలరీస్ మాత్రం 20%, 30%, 40% పెంచుతుంటే ఏమని అర్థం? కంపెనీ డబ్బులు పాకెట్లోకి వేసుకుంటున్నాడా, మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాడా? మీకు అర్థమైంటే చేయండి. హెఫ్టీ శాలరీస్ పెంచుకుంటూ పోతున్నాడంటే అర్థమైంది, చెక్ చేసుకోండి. మీకు ఏం అర్థమైతే పాయింట్ టైప్ చేయండి. నెక్స్ట్ ఆపరేటర్ యాక్టివిటీ అంటే ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు. అదొక డీటెయిల్గా ఒక ఎపిసోడే తయారు చేస్తాం. అరౌండ్ 30-40 మినిట్స్ ఉంటుంది ఆపరేటర్ యాక్టివిటీ అనేది. ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు. టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. రైట్. అలాగే పొలిటికల్ అఫిలియేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ పొలిటికల్ అఫిలియేషన్లో కొన్ని సర్టెన్ పార్టీ వచ్చినప్పుడు పైకి పెరుగుతాయి, సర్టెన్ పార్టీ పోయిన వెంటనే పడిపోతాయి. వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎథిక్స్ ఉండవు. కానీ కొన్ని కంపెనీస్ ఇండస్ట్రియల్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఏ పార్టీ వచ్చినా వాళ్ళ కంపెనీ స్టాండర్డ్ గ్రోత్లో ఉంటుంది. ఒక్కోసారి అగైన్స్ట్ పార్టీ వస్తే కొద్దిగా డౌన్ అవుతుంది, కానీ మళ్ళీ గ్రోత్ అవుతుంది. కాబట్టి అలాగే ప్రమోటర్ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా చేస్తున్నారు, దీన్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్. ప్రమోటర్ ఎగ్జాంపుల్ ముందే చెప్పాను. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి, విజయ్ మాల్యాకి ఉన్న లైఫ్ స్టైల్లో చేశారా? చోక్సీ, గీతాంజలి జెమ్స్ వాడి లైఫ్ స్టైల్కి మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్కి తేడా చూసారా? రైట్. దీస్ పీపుల్ ఆర్ సమ్ హంబుల్ పీపుల్. జనరలీ కంపెనీస్ అలాగే ఉంటాయి. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు CAGR అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్. CAGR. వాట్ ఈస్ మైండ్ బై CAGR? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్. దయచేసి నోట్ చేసుకోండి. ఇదొక ఫ్యాక్టర్ క్లియర్గా తెలుసుకోండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఫైనాన్స్ ఫీల్డ్ వాళ్ళు కాబట్టి. CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. దీనికి ఫార్ములా ఏంటంటే నేను చెప్తాను, రాసుకోండి. ఇదంతా స్లైడ్స్లో చేయడం కష్టమైపోతుంది. ఐ విల్ రైట్ హియర్, నోట్ చేసుకోండి. CAGR ఫార్ములా ఏంటంటే FV/PV 1/years -1 అంటారు. అంటే ఓవరాల్ గ్రోత్ రేట్. when you know overall growth rate, FB/PV/PV, రైట్. దీన్ని ఇన్వెస్ట్మెంట్కి కొన్నాళ్ళ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏ రేట్ వస్తుంది, CAGR వస్తే, లేదా ఇంకొక ఫండా కూడా ఉంది. CAGR అనే దానికి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది. ఒకటి 1 ప్లస్ గ్రోత్ రేట్,
ఉండండి, నా ఫేస్ మీకు అడ్డం వస్తున్నట్టుంది, ఫేస్ తీసేస్తాను సో దట్ మీకు 1 ప్లస్ గ్రోత్ రేట్ డివైడ్ టు ద పవర్ ఆఫ్ 365 బై డేస్ -1. సో కన్ఫ్యూషన్ కదా, ఏం భయపడకండి, నీట్గా మేము ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాం. ఓకే, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఫ్యూచర్ వాల్యూ బై ప్రెసెంట్ వాల్యూ బై 1/years, లేదా ఏం ఇబ్బంది పడకండి. ఈ మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఒకసారి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ గురించి ఐడియా వేసుకొని ఈ ఫార్ములాని మీరు ఎక్సెల్లో ఎలా ఉపయోగించాలని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రైట్, దెన్ ఐడియా వచ్చింది కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లో ఏం చేస్తారంటే క్వాలిటేటివ్ అనాలిసిస్. ఈరోజు చాలామంది కొత్తగా వచ్చారు, వెరీ హ్యాపీ. ఫస్ట్ ఏదైనా కామన్ సెన్స్తో ఆలోచించాల్సింది, బజార్లో చూడాల్సింది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఆ సేల్స్ ఎలా ఉంది, విగరస్ మార్కెటింగ్ చేస్తున్నారా లేదా, అలాగే కంపెనీకి సేల్స్ ఎలా ఉన్నాయని నేను చెప్తాను ఇక్కడ. రైట్, కంపెనీకి సేల్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ ఫైనాన్స్ మ్యాటర్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, ఇది చెక్ చేసుకుంటారు. అలాగే R&D, ప్రతి సంవత్సరం ఆ కంపెనీ కొత్త ప్రోడక్ట్స్ చేసి వస్తుందా లేదా, పాత ప్రోడక్ట్స్ అయినా. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ పాతవైనా మార్కెటింగ్ స్ట్రాటజీ, అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ, క్రియేటివ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల్లో ఏముంటాయి, అదే FDలు, అదే RDలు, అవే ఇవి. కానీ HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ ఎందుకు పెరిగాయి? మార్కెటింగ్ సూపర్గా ఉంటుంది. సేల్స్, కస్టమర్లు. ఇప్పుడు నిజంగా చెప్పండి, జనరల్గా లోన్ ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? ఎంత ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ డబ్బులు తీసుకున్నా ఓకే, అదేదో యాడ్ ఇచ్చారు ఇప్పుడు ICICI బ్యాంక్లో, మీరు టీ తాగేలో లోన్ శాంక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ అయినా R&D ఎలా చేస్తున్నారు, ఏమేమి క్రియేటివిటీ ఐడియాస్ వస్తున్నాయి. అలాగే HRD, స్టాఫ్ పనిచేయడానికి ఎక్కడ ఏ కంపెనీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ చూడడమే క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, దీని గురించి ఎక్కువసేపు నేను చెప్పాను, జస్ట్ ఐ విల్ బ్రీఫ్ అవుట్. ఏదన్నా కంపెనీ బిగినింగ్లో స్టార్ట్ ఉన్నప్పుడు సీడ్ స్టేజ్ అంటే ఒక 2 to 3 years సీడ్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, తరువాత అర్లీ సక్సెస్ అంటే కంపెనీ పెట్టిన ఒక 3 to 5 yearsలోనే ఆ కంపెనీకి అర్లీ సక్సెస్ వస్తుంది. అప్పుడు మీరు పెట్టే కంపెనీ ఏ స్టేజ్లో ఉందో చెక్ చేసుకోండి. అర్లీ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ గ్రోత్ యాక్సిలరేషన్ అంటారు. అంటే ఇంకా కంపెనీ పరుగులు తీయడం స్టార్ట్ చేస్తుంది. ఆ పరుగులు తీసే టైంలో ఈ మేనేజ్మెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నదే ఇంపార్టెంట్. పరుగులు తీసే టైంలో మేనేజ్మెంట్ ఎలా తీస్తుంది, వాళ్ళు ఆ పరుగుకు తగ్గట్టు, ఆ వస్తువులకు డిమాండ్ తగ్గట్టు మనుషులు టకటకాల స్ట్రాటజీస్ మారుస్తున్నారా లేదా. ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని బ్యాంకులు గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నా కూడా కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు క్యాష్ చేసుకోలేకపోయారు. చూసారా? ఏ బ్యాంకులు క్యాష్ చేసుకోలేకపోయాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరే టైప్ చేయండి, ఏ బ్యాంకులు క్యాష్ చేసుకోలేకపోయాయి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్న ఒక ఫీల్డ్ని గవర్నమెంట్కి, ఇండియా అంతా నెట్వర్క్ ఉంది, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఆపర్చునిటీని అవైల్ చేసుకోలేకపోయారు. ఎవరు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తర్వాత రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఎందుకంటే ఆపర్చునిటీ పెరిగినప్పుడు రీస్ట్రక్చరింగ్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ BSNL పెరుగుతోంది, చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అప్పుడు సిమ్లు అంటే BSNL సిమ్ తప్ప ఎక్కువ కాదు, ఫస్ట్ వాళ్ళే ఎంటర్ అయింది మార్కెట్లో, మొబైల్ మార్కెట్లో. ఇన్నోవేషన్ లేదు, రీస్ట్రక్చరింగ్ లేదు. రీస్ట్రక్చరింగ్ కూడా మన ఇండియాలో కొన్ని గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాదు, కానీ అది కొన్ని లెథర్జీనెస్, కొత్తగా ట్రెండ్తో ఆలోచించకుండా, అలాగే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ కానీ పోయాయి. అందుకే నేను పర్సనల్గా అంటాను, గవర్నమెంట్ బిజినెస్లు చేయకూడదు. ఇప్పుడు మీరే చెప్పండి, కొన్ని సర్వీసులు మాత్రం గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫ్రీగా పెట్టు, హాస్పిటల్ ఇండస్ట్రీ ఫ్రీగా పెట్టు, కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ రోడ్స్ కానీ అటువంటివి చేసుకోవాలి, కానీ బిజినెస్లోకి రాకూడదు. కొంతమంది కొన్ని వద్దులేండి, కొన్ని పార్టీలు క్యార్ అంటూనే ఉంటాయి. ప్రతి దానికి డెవలప్మెంట్ వచ్చినప్పుడు క్యార్ అని కొన్ని పార్టీలు ఉన్నాయిలేండి. ప్రతిదానికి క్యారే. ఒకప్పుడు ఇండియాలో కంప్యూటర్స్ వస్తే కూడా కంప్యూటర్స్ వద్దు అని స్ట్రైక్ చేశారు. వాళ్ళని పిచ్చోళ్ళు అలా ఏమన్నా. ఇప్పుడు కంప్యూటర్స్ రావడం వల్ల ఎంతమందికి యూజ్ ఉంది, రైట్? అలాగే ఇంటర్నెట్ పెడుతుంటే లేదు పెట్టకూడదు ఇంటర్నెట్ అని చెప్పి కొంతమంది స్ట్రైక్ చేశారు. పిచ్చోళ్ళు. అందుకే ఇప్పుడు మీరేం చేసుకోవాలి, రీస్ట్రక్చరింగ్ తర్వాత ఇంకా కార్పొరేటైజేషన్ అవుతుంది కంపెనీ. కార్పొరేటైజేషన్ ఇంకా గ్రోత్ స్ట్రక్చర్. ఆ పార్ట్ మీరు మార్కెట్ స్టడీ చేస్తుంటే ఈ గ్రోత్ యాక్సిలరేషన్ స్టేజ్లోనే ఇది జనరల్గా స్మాల్ క్యాప్ స్టేజ్లో ఉంటుంది. వీళ్ళు బాగా గ్రోత్ అవుతున్నారు అని తెలిస్తే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ టర్న్ ఇంటూ మిడ్ క్యాప్. అది ఇంకా బాగా డెవలప్ అయితే లార్జ్ క్యాప్ అయి. మై ఫ్రెండ్స్, మనం అనుకున్నాం నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీసే. ఒకప్పుడు నిఫ్టీ టాప్లో ఉన్న కంపెనీస్ ఇప్పుడు లేవు.
కింద పడిపోయాయి, లార్జ్ కంపెనీస్ కూడా పడిపోతాయి. అంటే వాడు బిజినెస్ సరిగ్గా చేయకపోతే నాశనం. జనరల్గా బిజినెస్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంటుంది బిజినెస్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుందంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంటుంది, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత ఒక లెవెల్కు పీక్ వస్తుంది. పీక్ వచ్చిన తర్వాత మళ్ళీ లైట్గా రెసిషన్ వస్తుంది. అది అంతే, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. రెసిషన్ అంటే పడిపోవడం కాదు, రెసిషన్ వస్తుంది కంపెనీలో, మళ్ళీ ఎక్స్పాన్షన్ వస్తుంది, మళ్ళీ పీక్ వస్తుంది, మళ్ళీ రెసిషన్ వస్తుంది, మళ్ళీ పీక్ వస్తుంది, రెసిషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ సైకిల్. పడడం ఎలాగంటే మన ప్రకృతిని చూసి మనం నేర్చుకున్నాం. ఎండలు వస్తాయి చూడండి, జనవరి నుంచి ఎండలు పెరుగుతాయి. మేలో ఫుల్ పీక్ వస్తాయి, జూన్లో కొంచెం వస్తాయి, జూన్ నుంచి మళ్ళీ తక్కువ, లైట్గా తగ్గుతుంది, జూలై ఆగస్టు వచ్చాక మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ ఎండలు వస్తాయి, వర్షాలు వస్తాయి. అదొక సైకిల్ అంతే. కన్స్యూమర్ బిహేవియర్లో అదొక పెద్ద సైన్స్, దాని గురించి. సో ఈ టైం ప్రకారం చూస్తే లాంగ్ రన్లో గ్రోత్ ఉందా లేదా అనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్. లాంగ్ రన్లో గ్రోత్ ఉందా లేదా, ఈ విధంగా కంపెనీ గ్రోత్ అవుతుంటే లాంగ్ రన్లో గ్రోత్ అవుతుందా లేదా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది నంబర్స్ చూస్ చేసేది. అది ఎలా చేయాలనేది ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని చేద్దాం. 5 నిమిషాలు బ్రేక్. ఆ లోపల మీకు కావాల్సిన క్వశ్చన్స్ టైప్ చేయండి. కొంచెం కళ్ళు మండుతున్నాయి, గొంతు ఏదో మండుతుంది. జస్ట్ ఒక 2 minutes. వెల్కమ్ బ్యాక్, వెల్తీ ఈవినింగ్ వన్స్ అగైన్. రైట్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనుకున్నాం, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనుకున్నాం. ఇంకా మన యాన్యువల్ రిపోర్ట్స్లో వెళ్ళలేదు. ఫస్ట్ గ్రౌండ్ రూల్స్ తెలుసుకొని మన ఫీల్డ్లోకి దిగాలి. ఇప్పుడు చెప్పండి, డ్రైవింగ్ నేర్చుకునే ముందు డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోవాలా, రూల్స్ తెలుసుకొని డ్రైవింగ్లోకి వెళ్తే బెటరా, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత రూల్స్ తెలుసుకోవడం బెటరా? ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలా, డ్రైవింగ్ నేర్చుకోవాలా? టైప్ ఇన్ కామెంట్ బాక్స్. ఇప్పుడు అందుకే మనం తెలుసుకోబోయేది ట్రాఫిక్ రూల్స్ లాంటిదే. నేను ఇంతకుముందు చెప్తున్నా, ఆల్వేస్ ఐ కంపేర్. ఇది డ్రైవింగ్ లాంటిదే. డ్రైవింగ్కి సిటీలో హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ముంబై సిటీలో డ్రైవ్ చేయడానికి కోర్స్ తిరుపతి, శ్రీశైలం, హిమాలయాల్లో లాంటి డ్రైవింగ్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. డ్రైవింగ్కి స్టాక్ మార్కెట్కి బాగా లింక్ ఉంది, అలాగే క్రికెట్ మ్యాచ్కి స్టాక్ మార్కెట్కి బాగా లింక్ ఉంది, అలాగే అడవుల్లో మనం ప్రయాణానికి స్టాక్ మార్కెట్కి లింక్ ఉంది. 3 మిక్స్డ్. రైట్, మనం చూడాల్సింది ఏంటి, ఇవన్నీ పాయింట్స్ చూస్తాం. 1 by 1 వద్దాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఫస్ట్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ అండ్ గ్రోత్. ప్రాఫిటబిలిటీ కంపెనీకి పెరుగుతుందా లేదా, ఎక్కడ తెలియాలి సార్, ఎలా తెలుసుకుంటాం? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎలా తెలుసుకుంటాం? న్యూస్లు నమ్మకండి. అదేంటి సార్, ఇంతకుముందే చెప్పాను, ఒక పార్టీ వాళ్ళ న్యూస్ ఉందంటే పలానా పార్టీలో ఫుల్, పలానా ఊర్లో సేమ్ సభ జరిగితే ఫుల్ రష్ అని బాగా ఊదేస్తారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టీవీ ఛానల్ పోయి చూడండి, ఏమని ఉంటుంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఈగలు తోలుకుంటారు, దోమలు తోలుకుంటారు, దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు, వాళ్ళంతా నిద్రపోతున్నారని రాస్తాడు. అవునా? ఇంకో చోట వీరోత్సాహంతో కథం నొక్కుతున్న కార్యకర్తలు అని రాస్తాడు. ఏది నమ్మాలి? కాబట్టి మళ్ళీ ఎలా తెలుసుకోవాలి సార్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్, అలాగే కంపెనీకి ఉన్న మార్జిన్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల ప్రోడక్ట్ తయారు చేసడానికి బజార్లో అనుకుందాం, 100 రూపాయలకి అమ్మాడు. ఏ, బి చూసుకోండి బాగా. రైట్, ఏ అండ్ బి 2 కంపెనీస్ ఉన్నాయి. ఏ వచ్చి సేమ్ 100 రూపీస్కి ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, బి కూడా 100 రూపీస్కి అమ్ముతున్నాడు కాంపిటీషన్ మీద. కానీ ఏకి వచ్చి మార్జిన్ 60 రూపీస్ మార్జిన్ ఉంది, బికి మార్జిన్ వచ్చి 20 రూపీసే మార్జిన్ ఉంది. ఇప్పుడు ఈ 2 కంపెనీలు కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్ని వందల లక్షల వేల ప్రోడక్ట్స్ అమ్మిన తర్వాత ఏ కంపెనీ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ ఆర్ బి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇదేంటి సార్, ఇది పెద్ద రాకెట్ సైన్స్, ఇది కామన్ సెన్స్ అంటారు. అవును, టైప్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఆబ్వియస్లీ ఏ అనే కంపెనీ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు మార్క్స్ వస్తారు. కాబట్టి మనకు మార్జిన్స్ అండ్ గ్రోత్ గురించి తెలిస్తే ఫండమెంటల్ అనాలిసిస్లో పాట యూస్ఫుల్లా కాదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్? యా. నెక్స్ట్, ఎర్నింగ్స్ అండ్ గ్రోత్. కంపెనీ ఎర్నింగ్స్ కూడా 2 కంపెనీస్ ఉంటే సేమ్ మళ్ళీ ఏబీసీ ఎందుకండి బాబు, మారుద్దామా? మారుద్దాం. రైట్, ఇక్కడ ఇదేమో పవన్ కళ్యాణ్ కంపెనీ, ఓకే, ఇదేమో మహేష్ బాబు కంపెనీ అనుకుందాం. ఎవరు వీళ్ళు? నాకు తెలియదు. నాకెవరో తెలియదండి బాబు, వీళ్ళు ఎవరో నాకు అస్సలు తెలియదు. మీరెవరో, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో బాంబేలో ఉంటారు, హైదరాబాద్లో లేరు, హైదరాబాద్ జూబ్లీస్లో లేరు, అస్సలు లేరు. ముందే చెప్పేస్తున్నాను, డిస్క్లైమర్. హైదరాబాద్ జూబ్లీస్లో వాళ్ళు ఉండరు, లోతా టవర్స్లో కూడా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎక్కడో బాంబేలో ఉంటారు. పవన్ కుమార్ అగర్వాల్ అనుకుందాం, మహేష్ నందా అనుకుందాం. ఓకేనా? పవన్ కుమార్ అగర్వాల్, మహేష్ నందా. రైట్, పవన్ అండ్ మహేష్. ఇప్పుడు పవన్ అనే కంపెనీలో ఎర్నింగ్స్ మైనస్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10% తగ్గుతూ వస్తూ ఉంది.
ఎందుకంటే ఆయన ఏదో విదేశాలు తిరుగుతున్నాడు, అక్కడికి పోతున్నాడు, ఇక్కడికి పోతున్నాడు. ప్రతి సంవత్సరం ఒకసారి -5 అయింది, ఒకసారి 10 అయింది, -15 అయింది, అలా తగ్గుతూ పోతుంది. అదే మహేష్ అనే కంపెనీలో మొదటిసారి ఏమో +5 అయింది, ఆ తర్వాత +25 అయింది, ఆ తర్వాత +30 అయింది. ఇప్పుడు ఏ కంపెనీ ఫ్యూచర్లో బాగుంటుంది చెప్పండి? పవనా, మహేషా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ అలాగే ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, వినండి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఐ విల్ టైప్ ఇన్ హియర్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఐడియా. ఉదాహరణకు మీ ఊరి లెక్కలు వేసుకుందాం. ఓకే, మీ ఊరి లెక్కలు వేసుకుందాం. ఒక ఆయన సుబ్బారావు అనుకుందాం. సుబ్బారావు హోటల్లో రోజుకు 50,000 కౌంటర్ నడుస్తుంది. 50,000, 50,000 రూపీస్. ఎంత? రోజుకు 50,000 కౌంటర్ నడుస్తుంది. అదే ఇంకొకడు ఉన్నాడు, అప్పారావు దాంట్లో ఓన్లీ 10,000 రోజు కౌంటర్ నడుస్తుంది. 10,000 రూపీస్ కౌంటర్, రైట్? ఎవరు ఫ్యూచర్లో గ్రో అవడానికి ఛాన్సెస్ బాగున్నాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సుబ్బారావుకా అప్పారావుకా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సారీ మై ఫ్రెండ్స్, డేటా నేను ఫుల్గా ఇవ్వలేదు. ఈ సుబ్బారావుకి 50,000 రావడం కోసం ఆయన ప్రతిరోజు 80,000 ఖర్చు పెడుతున్నాడు. అదే అప్పారావు 10,000 రావడం కోసం 2,000 మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. చూడండి, ఇది ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎవరికి రియల్గా ప్రాఫిట్ ఎవరికి వచ్చింది? క్యాష్ కౌంటర్ కాదు అక్కడ ఇంపార్టెంట్, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి, జొమాటో అని, అవని ఇవని. కానీ మేము బిజినెస్ మోడల్లో చూస్తే వాడికి ఎక్స్పెన్సెస్ వర్కౌట్ కావట్లేదు. ఎలా జరుగుతుంది? ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చు, కాదని చెప్పను. ఆ లోపల కంపెనీ ఉంటుందా? క్వశ్చన్ మార్క్. కాబట్టి ఎక్స్పెన్సెస్, మీకు ఎంత టర్న్ ఓవర్ అయింది కాదు ఇంపార్టెంట్, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అనేది కూడా ఇంపార్టెంట్. అందువల్ల ఇది చూసుకోవాలి. తర్వాత అంటే ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది. అలాగే చైనా ఫోన్లకి ఐఫోన్లకి ఏంటి తేడా అండి? చైనా ఫోన్లు చీపే, 10 రోజులకు ఒక కంపెనీ వస్తుంటే 10 రోజులకు మూత పడిపోతూ ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ కూడా వచ్చాయి, లావా అని అవి ఆ కంపెనీస్. ఐఫోన్ అంతున్నా కూడా ఎందుకు ఆ ప్రైస్ పెడుతున్నాడు, ఎలా పెట్టగలుగుతున్నాడు? దాన్ని మోట్ అంటారు. మోట్ అనే ఫ్యాక్టర్ రేపు డిస్కస్ చేస్తా. రేపు నాకు వచ్చిన వెంటనే గుర్తు చేయాలి. మోట్ గురించి నీట్గా క్యాల్కులేషన్స్ అన్ని చేసి చెప్తా. ఇప్పుడు చెప్పను వాట్ ఈజ్ మైండ్ బై మోట్ అని. ప్రైసింగ్ పవర్కి ఎవరికైతే మార్కెట్లో ఉంటాడో వాడు ఎంత రేట్ పెట్టినా కొంటున్నారు అంటే సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉంది కదా, అటువంటి వాటిని కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్సెస్, ఫలానా ఇండస్ట్రీస్ మీద ట్యాక్సెస్ ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా? ఆ ట్యాక్సెస్ ఆల్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత డివిడెండ్స్, ఇంతకుముందు మనం అనుకున్నాం డివిడెండ్స్ గురించి చెప్పకముందు ఈ పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు డివిడెండ్స్, కంటిన్యూస్గా కంపెనీ డివిడెండ్స్ పే చేస్తుంటే మంచి కంపెనీనా చెడ్డ కంపెనీనా? ఈ క్వశ్చన్ ఒక 2 days బ్యాక్ అడిగాను. డివిడెండ్స్ కంటిన్యూస్గా పే చేస్తే కంపెనీ మంచిదా కాదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, డివిడెండ్స్ పే చేస్తే మంచి కంపెనీనా చెడ్డ కంపెనీ, గుడ్ కంపెనీ ఆర్ బ్యాడ్ కంపెనీ? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. డివిడెండ్స్ పే చేయకపోతే కంపెనీ గుడ్ కంపెనీ ఆర్ బ్యాడ్ కంపెనీ? పే చేయకపోతే టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక డివిడెండ్ గురించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఓ డివిడెండ్ కంపెనీ పే చేస్తే చాలా మంచిది, డివిడెండ్స్ పే చేయకపోతే యూజ్లెస్ కంపెనీ అంటారు. అటువంటిది ఏమి లేదండి. డివిడెండ్స్ పే చేసినా పే చేయకపోయినా మంచి కంపెనీ. డివిడెండ్స్ బట్టే మనం డిసైడ్ చేయలేము, అదొక ఫ్యాక్టర్ అంతే. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నప్పుడు శాలరీ బాగుందంటే మంచి అబ్బాయి అని కాదు, ఆస్తులు బాగున్నాయంటే మంచి అబ్బాయి అని కాదు. ఇప్పుడు డివిడెండ్ గురించి చెప్తాను. కొన్ని కంపెనీస్, ఎగ్జాంపుల్, కాసేపు నేను ముఖేష్ అంబానీ లాగా ఫీల్ అయిపోతాను. మీరు కూడా నా ఇన్వెస్టర్స్ అనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఉన్నారు అనుకోండి, ఫీల్ అయిపోండి కాసేపు. మీరు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్, కొన్ని ఒక్కొక్కరికి 100 కోట్లు ఉన్నాయనుకోని ఫీల్ అయిపోండి. లేదా ఒక్కొక్కరు 1000 కోట్లు నేను ముఖేష్ అంబానీ దాంట్లో పెట్టాను. ఇప్పుడు మీరే ఇన్వెస్టర్స్ ఒక్కొక్కరికి 100 కోట్లు 1000 కోట్లు మీద పెట్టారు. అప్పుడు బోర్డు మీటింగ్లో వచ్చి నేను చెప్పాను అనుకుందాం, డియర్ ఇన్వెస్టర్స్, ఈసారి మనకు కంపెనీలో ఒక ఆ లెవెల్లో ఆలోచించాలి చెప్తున్నా, మళ్ళీ రిక్షా లెవెల్లో లో లెవెల్లో ఆలోచించాలని. ఈసారి కంపెనీ ఒక 1000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, రాసుకోండి, నోట్ చేసుకోండి. 1000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి డివిడెండ్ ఇచ్చేస్తాం. డివిడెండ్ ఆప్షన్ నెంబర్ ఏ. ఈ 1000 కోట్లని మనం అందరం పంచుకుందాం. అంటే 10 మంది లేదా 100 మంది ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 10 కోట్లు డివిడెండ్ వస్తుంది. ఇది ఆప్షన్ నెంబర్ ఏ. వద్దు,
ఈ 1000 కోట్లు నాకు అలాగే ఇచ్చేసేయండి, ఎందుకంటే బ్యాంకులో లోన్ తీసుకుంటే నాకు వడ్డీ పడుతుంది. ఈ 1000 కోట్లు ఇచ్చారంటే నేను జియో అనే సంస్థను పెడుతున్నాను, అలాగే పెట్రోల్ రిఫైనేమో మొత్తానికి ఈసారి సూపర్ హై లెవెల్లో ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ డివిడెండ్ని మీరు ఒక 5 సంవత్సరాలు తీసుకోకుండా ఉన్నారంటే అదే 1000 కోట్లు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే బ్యాంకుల్లోని కాకుండా ఆ 1000 కోట్లని నేను 1,00,000 కోట్లు చేస్తాను. కాబట్టి ఈ రోజు తీసుకుంటే మీకు 10 కోట్లు వస్తాయి. ఒక 2-3 ఏళ్ళు ఆగి ఆ డివిడెండ్ అమౌంట్ని అట్లాగే రీఇన్వెస్ట్ చేసి 1,00,000 కోట్లు వస్తాయి. 1,00,000 కోట్లు అంటే మీ అందరికీ ఎంత వస్తుందో ఆలోచించండి. ఎంత వస్తుందండి? 1,00,000 కోట్లని అప్పుడు 100 మంది డివైడ్ చేసుకుంటే 1000 అనుకున్నాం, 100 మంది షేర్ హోల్డర్స్ డివైడ్ చేసుకుంటే 10 కోట్లు వచ్చింది. 1,00,000ని 100 మంది చేసుకుంటే ఎంత వస్తుంది? ఎంత? సో 1000 కోట్లు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు 10 కోట్లు తీసుకోవడం బెటరా, ఒక 5 సంవత్సరాల తర్వాత 1000 కోట్లు తీసుకోవడం బెటరా? 5 కాకపోతే 6 సంవత్సరాలు చెప్పండి, విచ్ ఇస్ బెటర్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సేమ్ ద వే కొన్ని కంపెనీస్ డివిడెండ్ ఇవ్వవు. వాళ్ళు ఏమంటారంటే డివిడెండ్ ఇవ్వము, కానీ ఆ డివిడెండ్ వచ్చిన అమౌంట్ని ఏదైతే ప్రాఫిట్ మార్జిన్ ఉందో దాన్ని డివిడెండ్ ఇవ్వకుండా దాన్ని రీఇన్వెస్ట్ చేస్తాం. రీఇన్వెస్ట్ చేస్తే కంపెనీ గ్రోత్ అవుతుంది. కంపెనీ గ్రోత్తో పాటు షేర్ ప్రైస్ కూడా విపరీతంగా పెరుగుతుంది. షేర్ ప్రైస్ డివిడెండ్ కంటే ఎక్కువ పెరుగుతుంది, మీ నెట్వర్క్ ఇంకా పెరుగుతుంది అని చెప్తారు. అప్పుడు డైరెక్టర్స్ అందరూ ఓకే అండి, ఇదే బాగుంది, మాకు డివిడెండ్ వద్దండి అంటారు. కాబట్టి డివిడెండ్ ఇవ్వకపోయినంత మాత్రాన కంపెనీ పనికి మాలిందని కాదు. పెద్ద పెద్ద కంపెనీస్, గూగుల్, రిలయన్స్ డివిడెంట్లు ఇవ్వరు. గవర్నమెంట్ కంపెనీస్ మ్యాక్సిమం డివిడెంట్లు ఇస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ షేర్ ఉంటుంది, గవర్నమెంట్కి డబ్బులు కావాలి. ఎన్టీపీసీ నాకు ఇచ్చేసే డబ్బులు ఫస్ట్ ఉన్నాయి, ఎందుకంటే గవర్నమెంట్కి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కావాలి. కాబట్టి గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్లో డివిడెండ్లు రెగ్యులర్గా వస్తాయి. ఇంకొక ఫ్రాడ్స్ కూడా చేస్తారు డివిడెండ్స్లో, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ డివిడెండ్ ఇస్తే, ఎందుకంటే మార్కెట్లో ఉంది డివిడెండ్ ఇచ్చారు అంటే ఓ డివిడెండ్ ఇచ్చాడు అంటే గుడ్. నిజంగా చెప్పండి, డివిడెండ్ ఇస్తే మంచి కంపెనీ అని ఇంతకుముందు తెలిసిన వాళ్ళు ఎంతమంది? టైప్ చేయండి, ఆనెస్ట్గా టైప్ చేయండి. డివిడెండ్ ఇస్తే చాలా మంచిదండి అనేవాళ్ళు టైప్ చేయండి. ఇప్పుడు చెప్తా, నేమ్ వద్దు, ఎందుకంటే ఇది రికార్డింగ్లో ఉంది. రేపొద్దున మళ్ళీ ఏ పర్సనల్ సూలు వేస్తే నాకు ఓపిక లేదు బాబు. ఒక కంపెనీ ఏం చేసిందంటే, ప్రజలు మాస్ ఏంటంటే 100% మంది మీడియాలో వచ్చే న్యూస్నే ఫాలో అవుతారు, అందుకే 100% మంది డబ్బులు పోగొట్టుకుంటారు. మై ఫ్రెండ్ సారీ, మీడియాలో వచ్చేవాళ్ళు ఎవరండి? యాంకర్స్ వస్తారు, వాళ్ళు మంచి మంచి సూట్ వేసుకుంటారు, కింద లుంగి కట్టుకొని సూట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత వాడు ఏమి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతారు, అంతే కదా? ఏ యాంకర్ అయినా అంతే, స్క్రిప్టే. వాళ్ళు చూడండి, ఒక సిఎన్బిసిలో కానీ వాటిలో కానీ ఎన్నేళ్ళుగా వాళ్ళు యాంకర్లుగా పనిచేస్తున్నారు కదా. వాళ్ళ ఓన్ బిజినెస్ అంటే ఎందుకు లేదు, వాళ్ళు చెప్తున్నారు ఫలానా స్టాక్ బాగుంటుంది కొనండి, ఫలానా స్టాక్ బాగుంటుంది, ఇది పడిపోతుంది, అది పడిపోతుంది, అంత బాగా అనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటే అక్కడ ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏముందండి బాబు? యాంకర్ ఉద్యోగం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? కళ్ళల్లో మండిపోతుంటే, కళ్ళు తిరిగిపోతుంటే, ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి, ఎప్పుడు వర్క్ చెప్తే అప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యోగం ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన స్టాక్ చెప్తుంటారు కదా, పలానా స్టాక్ 20% పెరుగుతుంది, పలానా స్టాక్ 30%. మనం అనుకున్నాం యాన్యువల్ రిటర్న్స్ ఒక 15 to 20% వస్తేనే బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయని పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మనం తెలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే పిచ్చోడు వినడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. మై ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, వారన్ బఫెట్ అంటాడు, ఇన్ఫర్మేషన్, నోట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఐ రిపీట్, ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ వన్స్ అగైన్, ఇన్ఫర్మేషన్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇప్పుడు చెప్పండి, మీకు మీడియా ఛానల్స్లో జరిగేది ఇన్ఫర్మేషనా, ఇన్ఫ్లుయెన్సా? ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అందుకే దాన్ని చాలామంది టీవీలో చూడుతుంది, నేను చేయను, ఇది ఎందుకురా బాబు మళ్ళీ ఆ టాపిక్లో పడ్డాము అనేసి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా చెప్పండి. మనం కూడా అంతే. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనే ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఒక చిన్న సీన్ భలే ఉంటుంది. ఇది న్యూస్ ఎలా చదవాలి అని బ్రహ్మానందము పవన్ కళ్యాణ్ అంటాడు. ఇలియానా ఒక డైరెక్టర్ చెప్తుంది, నేను డైరెక్టర్ చెప్తే ఏమన్నా చేయడానికి నేను రెడీ, ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మానందం చెప్తాడు, సిగ్గు ఎగ్గు లేని జగన్భామ, డైరెక్టర్ ఏ పని చెప్పినా సై అంటున్న గోవా భామ అంటాడు. అప్పుడు పట్టని కొడతాడు. అట్లా ఇప్పుడు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే మీడియా చూడండి. రైట్, ఇక్కడ చెప్తా, ఇలా అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే నమ్మకంతో
ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అందుకే కొంతమంది టీవీ ఛానల్స్ చూసారు, సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని హంగామా చేసేస్తుంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకూడదని ఈ ఛానల్ నేను ఓపెన్ చేశానండి. ఉన్నట్టు ఫ్రాంక్గా ఓపెన్గా, వెదర్ ఐఎమ్ ఫ్రాంక్ ఆర్ నాట్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆనెస్ట్గా. యా కొంతమంది కంపెనీస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు లెటస్ కమ్ ఇన్ టు దిస్ పాయింట్. ఈ వచ్చినప్పుడు డివిడెండ్ అంటే ప్రైస్ పెరుగుతుంది మార్కెట్లో, పిచ్చోళ్ళు జనాలు చాలామంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీకి ప్రాఫిట్స్ రాకపోయినా వచ్చిందన్నట్లు డబ్బులు ఎక్కడ కావాలి, ఏ బ్యాంకుల్లో నుంచి లోన్ తీసుకుంటారు, లేదా కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసి ఆ వచ్చిందని డివిడెండ్ పంచడం స్టార్ట్ చేస్తారు. టీవీలో వచ్చి మేము డివిడెండ్ ఇస్తున్నాం అంటారు. విపరీతంగా డివిడెండ్ ఇస్తున్నాం అంటారు. టీవీలో ఫుల్ పబ్లిసిటీ అయిపోతుంది, ఫుల్ పబ్లిసిటీ, డివిడెండ్ అనేసి. అప్పుడు ప్రజలు ఇదో బాగుంది అని చాలామంది కొనుక్కునేస్తారు. ప్రైస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. పెరిగిందని కొంటారు. కొన్న వెంటనే డమాన్ ప్రైస్ కూడా పడిపోతుంది. మేము కొన్ని స్టడీ చేసాం, ఒక పర్టికులర్ కంపెనీ డివిడెండ్ ఇస్తున్నారు, ఏంట్రా బాబు ఇస్తున్నారు, జనరల్ కామన్ సెన్స్తో చూస్తే వాళ్ళ ప్రోడక్ట్ బయట సేలే కావట్లేదు. తర్వాత చూస్తే దే మేడ్ సంథింగ్ క్లియర్. కాబట్టి ఈ డివిడెండ్ ఇచ్చినంత మాత్రాన మంచిది కాదు, డివిడెండ్ ఇవ్వకపోతే చెడ్డది కాదు. కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎస్, హౌ మెనీ ఆఫ్ థింక్ డివిడెండ్ టాపిక్ ఈజ్ యూస్ఫుల్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ డివిడెండ్ టాపిక్ యూస్ఫుల్ అనే వాళ్ళు ఎంతమందికి ఈరోజు అర్థమైంది సార్ అనుకున్న వాళ్ళు టైప్ చేయండి. ఎస్, ఈరోజు మేము రియలైజ్ అయ్యామనుకున్న వాళ్ళు టైప్ చేయండి. యా, నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ వేరియస్ యాక్టివిటీస్. కంపెనీకి ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఒక సంవత్సరం స్థలం అమ్మేసి ఉండొచ్చు, కానీ రావాలిగా, ప్రతిసారి రాదు కదా, అది కనుక్కోవాలి. నెక్స్ట్ డెట్ బర్డెన్ ఎంత ఉంది, లాంగ్ టర్మ్ డెట్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ డెట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఏ బ్యాంకులో నుంచి ఎంత లోన్ తీసుకున్నారు, ఎలా చేస్తున్నారు, అది కూడా మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్లో తెలుసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తామండి. రైట్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నారా, రాంగ్ వేస్లో పెడుతున్నారా, డబ్బులు ఇంకెక్కడైనా మిస్యూజ్ చేస్తున్నారా, అదే ఇంతకుముందు చెప్పినట్టు తమ్ముడి కంపెనీ చెల్లెలి కంపెనీ వాళ్ళ కంపెనీస్లో పెడుతున్నారా, అది మనం చెక్ చేసుకోవాలి. ఎలా? మేమునా అన్నీ నేను చెప్పిస్తాను. ఇన్నాళ్ళు ఓపిక పెట్టారు, ఇంకొన్నాళ్ళు ఓపిక పెట్టండి, నేను ఓపిక చెప్పిస్తాను. ఓకే, ఇన్ కేస్ ఎప్పుడైనా నా హెల్త్ కోఆపరేట్ చేయలేదు అంటే ఎనీహో నేను కమిట్మెంట్ వదలను. ఏదన్నా ఒక రోజు కాబట్టి ముందు రోజు మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను, ఆ రోజు పాత వీడియోలు రివ్యూ చేసుకోండి అంతే. రైట్, ఈరోజు యాక్చువల్గా కొంచెం బాగా అలసిపోయాను, చాలా వర్క్ చేసి వచ్చాను, ఫుల్ డే వర్కింగ్. ఎనీహౌ తగ్గేదేలా. కమాన్, ఒక్కసారి మా సార్లను లెక్కేసుకుంటే వాళ్ళు మళ్ళీ అంటారు గుడ్. రైట్, మా సార్ గుర్తొచ్చాడు, నేను చేస్తున్నా. నెక్స్ట్ అసెట్ గ్రోత్ ఎలా ఉంది కంపెనీకి, కంపెనీ అసెట్ గ్రోత్ పెరుగుతుందా, లయబిలిటీస్ పెరుగుతున్నాయా, అది మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది కంపెనీస్ అంటే పెద్ద ఫామ్ ఉంటుంది, వాడి కంపెనీలో గ్రోత్ ఉండదు, ఒక్కోసారి ఆ ప్రాఫిట్స్ ఉంటాయి, ఆ ప్రాఫిట్స్ తీసుకుని ఇంకో చోట పెట్టాలనుకుంటారు. ఒక్కోసారి అవి దెబ్బతింటాయి, ఒక్కోసారి దెబ్బతినము. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్ కేసులో అదే అయింది. ఆయన ఐటీ ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉండేది, ఆయనకి ఎక్కడో పురుగు తెలిసింది, అరే రియల్ ఎస్టేట్లో పోతే నేను బాగా చేయొచ్చని, కానీ ఆయన ప్రొఫైల్కి అది మ్యాచ్ కాదు, రియల్ ఎస్టేట్లో బయట ధమాలు తిన్నాడు. పోతే కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నాయో చూసుకోవాలి. ఇఫ్ దే ఆర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ దే కెన్ గో హెడ్. పెద్ద కంపెనీ కూడా ఆపోజిట్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో రైట్, నెక్స్ట్ ఫైనాన్షియల్ రేషియోస్. ఇది ఒక పెద్ద చాప్టర్, రేపు డీల్ చేద్దాం డీటెయిల్గా. ఒక్కొక్క ఫైనాన్షియల్ రేషియో అంటే ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో అని, పీ రేషియో అని చెప్పేసి, ప్రాఫిటబిలిటీ రేషియోస్ అని, రకరకాల ఆర్ఓఐ అని, రిటర్న్ ఆన్ ఈక్విటీ అని, ఇన్వెస్టర్ డెబిటర్ డేస్ అని, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోస్ అని చెప్పి, అలా రకరకాల రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ని బట్టి కూడా మనం చేసుకుంటాం, అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఎస్, ఇప్పుడు ఈ అన్ని పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వాడితే మీరు ఒప్పుకుంటారా చెప్పండి. ఒక పురోహితుడు వచ్చి పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం చెప్తాడా? మీకు మంత్రాలు తెలియకపోవచ్చు, కానీ మా లాంటి వాళ్ళకి తెలుస్తాయి అది ఏ మంత్రం చెప్తున్నాడు కరెక్ట్గానే. అవునా? నేను మాకు వచ్చు కదా. ఇప్పుడు అలాగే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రూల్ చెక్ చేయాల్సి వస్తుంది. ఏది? క్వాంటిటేటివ్ అనాలిసిస్లో. నేను చెప్తున్నా క్వాంటిటేటివ్ అనాలిసిస్లో, క్వాలిటీలో కాదు. ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి మెషర్ అవుతుంది, ఇంకో దాంట్లో అది మెషర్ కాదు. ఉదాహరణకు మెక్డొనాల్డ్స్ అనుకోండి, ఎన్ని ఫ్రాంచైజీస్ ఓపెన్ చేశాడు అనే దాని మీద ఒకటి బిజినెస్ ఉంటుంది. ఇన్ఫోసిస్కి ఫ్రాంచైజీస్తో సంబంధం లేదు. ఇన్ఫోసిస్కి ఏంటి? ఎన్ని వర్క్స్ వచ్చాయి. అవునా? ఇప్పుడు నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను, మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీరు యూస్ చేయండి. ఉదాహరణకు రీటైల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్. రీటైల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? మీకు తెలిసిన రీటైల్ ఇండస్ట్రీ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. రీటైల్ ఇండస్ట్రీ నేను ఒకటి చెప్తాను, మీరు ఇంకోటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మార్ట్, అదొక రీటైల్ ఇండస్ట్రీ. మీకు తెలిసిన రీటైల్ ఇండస్ట్రీ తెలుసుకోవాలి. మనం ముందే అనుకున్నాం 4 E's. వాట్ ఆర్ ద 4 E's?
అరే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్తా. వాట్ ఆర్ ద 4 E's మనం అనుకున్నది? ఎడ్యుకేషన్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఆర్ ద 4 E's? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. బ్రెయిన్ ఇట్లే పనిచేయాలండి. టక 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 ఏ చాప్టర్ అడిగినా అప్పటికప్పుడు వస్తూ ఉండాలి. అప్పుడే ఇప్పుడు మన స్కూల్లో ఏం చేశాయంటే సోషల్ స్టడీస్లో సోషల్ స్టడీస్ క్వశ్చన్స్ అడుగుతారు, సైన్స్ సబ్జెక్ట్లో సైన్స్ సబ్జెక్ట్లే. నేను కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అట్లా ఉండదు. ఎగ్జామ్ అట్లా పెట్టండి, అదే తప్పు పెడుతున్నారు. ఎగ్జామ్ అస్సలు పెట్టకూడదు అట్లా. మొదటి రోజు పార్ట్ 1 ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో సైన్స్ నుంచి 2, మ్యాథ్స్ నుంచి 2, ఫిజిక్స్ నుంచి 1, కెమిస్ట్రీ నుంచి 1, ఇంగ్లీష్ నుంచి 1 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా చెప్పాం పిల్లలకి. 2 మార్కుల, 3 మార్కుల, 5 మార్కుల కూడా చెప్పకూడదు. అసలు టీచర్లకు కూడా చెప్పకూడదు. 2 మార్కులకు వచ్చినా, 3 మార్కులకు వచ్చినా, 5 మార్కులకు వచ్చినా, 6 మార్కులకు వచ్చినా, 10 మార్కులకు వచ్చినా ఒక క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ రావాలి, మ్యాథ్స్ రావాలి, ఫిజిక్స్ రావాలి, కెమిస్ట్రీ రావాలి, అన్నీ రావాలి. రెండో రోజు వస్తుంది ఎగ్జామ్. మళ్ళీ దాంట్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఎక్కడ పట్టి అన్ని జంబ్లింగ్లో ఇవ్వాలి. అంటే బ్రెయిన్ ఏ క్వశ్చన్ అయినా పట్ అని ఆన్సర్ ఇవ్వాలి. అట్లయితే బ్రెయిన్ ఏ పాయింట్లో అడిగినా అడుగుతుంది. కాబట్టి చూడండి, మీరు బజార్లో పోతున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, టక్కన మీ ఫ్రెండ్స్ కనబడితే ఉండరా బాబు మా ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపెట్టుకోమని మళ్ళీ నేను గుర్తుపెడతాను, సీరియల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటారు లేదు కదా. మా ఫ్రెండ్ భరత్ కనబడి హాయ్ భరత్ అంటాం అంతే. ఉండు మా టీచర్స్లో ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నావా? ఆంజనేయులు, అల్మన్ భాష లేదు కదా, ఆర్డర్లో ఏం రావం. అలాగే నెక్స్ట్ రీటైల్ ఇండస్ట్రీకి వచ్చి నంబర్ ఆఫ్ స్టోర్స్ క్యాల్కులేట్ చేస్తారు. నంబర్ ఆఫ్ స్టోర్స్ అంటే టైప్ చేయండి ఏది మీకు తెలిసిన అదర్ రీటైల్ ఇండస్ట్రీస్. రైట్, రీటైల్ ఇండస్ట్రీస్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయని క్యాల్కులేట్ చేస్తారు. షాపర్ స్టాప్స్ కానివ్వండి, వెస్ట్ సైడ్ కానివ్వండి, రేపొద్దున విజేత సూపర్ మార్కెట్స్ వచ్చినా కూడా ఎన్ని స్టోర్స్ ఉన్నాయని క్యాల్కులేట్ చేస్తారు. బిగ్ సి కానీ, యూనివర్సల్ కానీ రేపు వచ్చారనుకోండి వాళ్ళు అలా క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లో ఆయిల్ ఇండస్ట్రీస్లో వేరే ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తారు? ఒకటి. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ సేల్స్ ఎన్ని ఉన్నాయని చూస్తారు. సేల్స్ ఎంత అవుతుంది, ఒక్కొక్క షాప్కి ఎంత అవుతుంది, ఒక్కొక్క ఏరియాలో ఎంత అవుతుంది, ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది అనేది. అలాగే కార్లు అయితే ఎన్ని కార్లు సేల్ అవుతున్నాయని చూస్తాడు. తర్వాత రీటైల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తారు? సేల్స్ పర్ స్క్వేర్ ఫీట్. చూడండి, రిలయన్స్కి సేల్స్ పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ డీమార్ట్ ఎందుకు క్లిక్ అయింది? అంతకుముందు వచ్చిన కొన్ని రీటైల్ ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి. ఎందుకు? డీమార్ట్ ఓన్ బిల్డింగ్స్లో పెట్టాడు. ఇక్కడ ప్రాఫిట్ పర్ స్క్వేర్ ఫీట్. సేల్స్ ఉండొచ్చు కానీ నీకు ఖర్చులు ఎక్కువైపోతాయి. ప్రాఫిట్ పర్ స్క్వేర్ ఫీట్ అది చేస్తారు. అలాగే మార్జిన్స్. ఇప్పుడు డీమార్ట్కి అన్ని ఓన్ బిల్డింగ్సే. మార్జిన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా డీమార్ట్లో టైప్ చేయండి. అందుకే డీమార్ట్ అంత పెరిగింది. అది ఐపీ వచ్చినప్పుడు 271 రూపీస్, ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకోండి డీమార్ట్. అలాగే వాళ్ళు ఓన్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇదేం సిలబస్లో ఉండదండి, కామన్ సెన్సే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఆయిల్ దానికి అనుకోండి, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ అయితే ఏం చేస్తారు? వాళ్ళు తీసుకున్న ఆయిల్ నుంచి గ్యాస్కి ఆయిల్ ఎంత తీసుకుంటున్నారు, దాని నుంచి గ్యాస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, లేదా ఏదో ఒక రా ప్రోడక్ట్ జస్ట్ ఐడియా కోసం ఎంత ఆ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అది మనం చూస్తుంది అక్కడ. దానికి దీనికి తేడా లేదు, చూసారు? సంబంధమే లేదు, చూసారా? ఎస్. ఎందుకంటే మీరు హోటల్లో పోయినప్పుడు ఇడ్లీకి పన్నీర్ టిక్కాకి కంపేర్ చేయకూడదు. ఇడ్లీ తినాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి? ఇడ్లీ సాఫ్ట్గా ఉందా, మెత్తగా ఉందా, తెల్లగా ఉందా, చట్నీ ఎన్ని రకాల చట్నీ ఇస్తున్నాడు, బాగుందా, సాంబార్ బాగుందా, చట్నీ బాగుందా అని చూస్తారు, అవునా? పన్నీర్ టిక్కా తీసుకున్నప్పుడు అది ఎందుకు చెక్ చేస్తారు? పన్నీర్ టిక్కాకి దానికి సంబంధమే లేదు, అది ఎంటైర్లీ డిఫరెంట్, అంతే కదా. ఐస్ క్రీమ్కి టీకి, ఐస్ క్రీమ్ ఏం చేస్తాం? ఫ్లేవర్స్ బాగున్నాయి, వాసన బాగుందా, కలర్ బాగుందా. టీకి వేరే చూస్తాం. అలాగే ఇండస్ట్రీకి అందుకే చెప్తున్నా, స్టాక్ మార్కెట్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ కాస్ట్ వాళ్ళకి ఎంత పడుతుంది? ఎక్స్ప్లోరేషన్ అంటే ఒక్కొక్క ఆయిల్ దిగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 100,000 టన్నుల ఆయిల్ తెస్తే ఎంత ఆయిల్ వాళ్ళకి వస్తుంది, ఆ ఆయిల్లో వచ్చిన బై ప్రోడక్ట్స్ ఏమేమి, పెట్రోలియం ప్రోడక్ట్స్ డీజిల్ ఎంత వస్తుంది, అవి ఎంత వస్తుంది, ఆ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. అలాగే కొన్నిసార్లు ఈ ఆయిల్ ఇండస్ట్రీస్లో ముందు తక్కువ ప్రైస్ కొంటాడు అనుకుందాం, టక్కన ఇంటర్నేషనల్లో ఆయిల్ ప్రైస్ బాగా పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇట్ వర్క్స్ ఇన్ వైస్ వర్సా ఆల్సో, రైట్? అలాగే డెవలప్డ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్. ఈ పాయింట్ అర్థం కాకపోతే రెండోసారి చూడండి, ఏం తప్పేం లేదు. నెక్స్ట్
టోటల్ ప్రొడక్షన్ గ్రోత్ ఎలా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పేశాను కదా, మీకు ఒక క్విజ్ ఇస్తాను, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే రెస్ట్ ఏం కాదు, పడుకోను నేను. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. రీటైల్ ఇండస్ట్రీ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, గ్యాస్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐటీ ఇండస్ట్రీకి ఏమేం పాయింట్స్ చూడాలి మీకు అర్థమైన వాళ్ళు టైప్ చేయండి. సార్ ఇట్లాంటి సర్ప్రైజ్ డోసులు పెడితే ఎట్లా సార్, మా స్కూల్లో అయితే ముందే చెప్తారు సార్ కదా. అది స్కూలు, ఇది స్కూల్ కాదు, ఇది రియల్ లైఫ్. మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. స్కూల్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది. ఇన్ ద స్కూల్స్ దే టీచ్ ఫస్ట్, దే పనిష్ నెక్స్ట్. వెరస్ ఇన్ ద రియల్ లైఫ్ ఇట్ పనిషెస్ ఫస్ట్, ఇట్ టీచర్స్ నెక్స్ట్. ఇప్పుడు చెప్పండి. సో అంతే, సర్ప్రైజ్ ఉంటుంది, లైఫ్ అంతా సర్ప్రైజ్లే. ఇప్పుడు చెప్పండి, ఐటీ ఇండస్ట్రీకి ఏ ఫ్యాక్టర్స్ చూడాలి? మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయాలి. నేను ఇక్కడ రాస్తాను ఇండస్ట్రీస్. ఐటీ ఇండస్ట్రీస్లో ఏం ఫ్యాక్టర్స్ చూడాలి? ఎవరైనా ఐటీ ఫీల్డ్లో ఉండేవాడు, అందుకే నేను చెప్తాను, మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీ ఫీల్డ్లో ఏమేం పాయింట్స్, రెవెన్యూ పాయింట్స్ ఏంటి, జనరేషన్ పాయింట్స్ ఏమేమి చూడాలి చెప్పండి. అలాగే ఫార్మాలో ఇంతకుముందు నేను చూపించిన విధంగా ఇదిగో చూపిస్తున్నానండి. నంబర్ ఆఫ్ స్టోర్స్ అనుకున్నాం, యావరేజ్ సేల్స్ అనుకున్నాం, దీని అనుకున్నాం, మార్జిన్ అనుకున్నాం, ఓనర్ అనుకున్నాం. గ్యాస్ అంటే మీకు తెలియదు కాబట్టి నేనే చెప్పేశాను గ్యాస్ది. మీ పిల్లలంతా ఇప్పుడు ఐటీ ఫీల్డ్లోనే కదా ఉన్నారు, అడగండి ఐటీ ఫీల్డ్లో ఏం చూడాలి, ఫార్మా అయితే ఏం చూడాలి. ఓకే, మీకు యూజ్ ఉండేదే చెప్తా. కార్స్ ఇండస్ట్రీ ఏ ఫ్యాక్టర్స్ చూడాల్సి వస్తుంది? అలాగే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ ఏ ఫ్యాక్టర్ చూడాలి? బ్యాంకింగ్ అయితే ఏ ఫ్యాక్టర్ చూడాలి? కామన్ సెన్స్తో టైప్ చేయండి. ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏం చేయాలో మీరు టైప్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ఒక్క నిమిషం కామెంట్స్ చూస్తాను. ఎస్, ఐ వాంట్ టు సీ ద కామెంట్స్. హౌ మచ్ పార్టిసిపేషన్ ఇస్ దేర్? నెక్స్ట్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డూ. ప్రాజెక్ట్ రెవెన్యూ సేల్స్, డాలర్ ఫ్లక్చుయేషన్స్, వెరీ గుడ్. ఐటీ వాళ్ళు సూపర్ వస్తున్నారండి. ఆర్డర్స్ గుడ్, నైస్. ప్రాజెక్ట్స్ రిసీవ్డ్ గుడ్. నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నైస్. యా, రైట్. నెక్స్ట్, server capacity, technology, good. Updates, number of clients, good. Projects type, good. IT industry, number of clients, good. Yeah, good. You're learning. Nice. Yeah. Good. Nice going. Superb. I am feeling very happy. నలుగురు టైప్ చేసినా నాకు సంతోషమే. గుడ్. చూడండి, సేల్స్, ఫార్మా టు సేల్స్, గుడ్. వెహికల్స్ అయితే సేల్స్ గ్రోత్ ఎలా ఉంది? గుడ్. ప్రాజెక్ట్స్, రెవెన్యూస్, కార్ సేల్, గుడ్. ఫారిన్ ఎక్స్చేంజ్, గుడ్. యూజర్ ఫ్రెండ్లీ, గుడ్. బ్యాంకింగ్ సెక్టర్, యూజర్ ఫ్రెండ్లీ, గుడ్. నెక్స్ట్, అది క్వాలిటేటివ్లో వస్తుంది. క్వాంటిటేటివ్ ఫర్ ఫార్మా, ప్రోడక్ట్స్, గవర్నమెంట్ పాలసీ, ఇన్పుట్స్ కాస్ట్, మెషినరీ అవైలబిలిటీ, ప్రోడక్ట్. యా, ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. కన్స్ట్రక్షన్ సెక్టర్ ఏం చూడాలి? కన్స్ట్రక్షన్ సెక్టర్, గుడ్. బ్యాంకింగ్, హౌ మెనీ బ్రాంచెస్, గుడ్. ప్రాజెక్ట్స్, నైస్. యు ఆర్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ, గుడ్. యు ఆర్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ, నైస్. యా మై ఫ్రెండ్స్, గుడ్. అంటే బేసిక్గా క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఇవన్నీ కలిపి 3 హెడ్డింగ్ల కింద మనం మార్చుకోవచ్చు, రైట్? ఒకటి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఐ థింక్ ఇది కనపట్లేదు అనుకుంటా. లెట్ మీ మూవ్ దిస్ సైడ్. ఒకటి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 2 బ్యాలెన్స్ షీట్, 3 ఫైనాన్షియల్ రేషియోస్. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఉంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనే, అదేంటని మళ్ళీ చెక్ చేసుకుందాం, రైట్? యా, యాక్చువల్గా దీంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒకటి ఫస్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ అని క్యాల్కులేట్ చేస్తారు. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే, కరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్లో చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్థలం కొనాలనుకుంటారు మీ ఊర్లో. ఏ ఊరో నాకు తెలియదు, ఏ ఊరో మీరు టైప్ చేయండి. ఆ ఊరిని బట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఊరు ఏ ఊరో టైప్ చేయండి. ఏ ఊరు నుంచో ఇప్పుడు స్థలం కొంటారు. స్థలం కొనాలనుకుంటే ఒక్కొక్క ఊర్లో స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఒక ఊర్లో గజాలు ఉంటాయి, ఒక ఊర్లో అంకణాలు ఉంటాయి, ఒక ఊర్లో స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఒంగోలు అయితే అడవులని విన్నాను. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అంకణాలు. మళ్ళీ చిత్తూరు అంకణానికి నెల్లూరు అంకణానికి చాలా తేడా ఉంటుంది. మీ ఊర్లో ఏ విధంగా మెజర్ చేస్తారో టైప్ చేయండి, పర్ స్క్వేర్ ఫీట్. ఓకే, ఇప్పుడు మీ ఊరి కథ తీసుకుందాం. మీ ఊర్లో, నాకు తెలియదు మీ ఊర్లో 2 ఏరియాస్ ఉంటాయి. వెరీ పాష్ ఏరియా అంటే రిచ్ ఏరియా, అలాగే
ఒక వెరీ స్లమ్ ఏరియా, పాష్ ఏరియా, స్లమ్ ఏరియా. మీరు ఏ ఊరో నాకు తెలీదు, టైప్ చేయండి. రైట్. కొన్ని ఊర్లో సెంట్రల్లో కూడా చేస్తారు. రైట్. ఇప్పుడు మీ ఊర్లో నాకు తెలియదు కాబట్టి మీరే టైప్ చేస్తాను, ఇంటరాక్షన్ చేస్తే దాన్ని బట్టి మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ అయితే సెంట్లు అంటారు. మంచి పాష్ ఏరియాలో ఏదైనా ఒక స్థలం తీసుకోవాలనుకుంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్లో ఉంటుంది? ఏదో ఒకటి పర్ అంకణము, పర్ స్క్వేర్ ఫీటు. రాజమహేంద్రవరం, భూపాలపట్నం, ఒంగోలు, కడప, మదనపల్లి, తిరుపతి, విజయనగరం, సూపర్. యా, మీ ఊళ్ళో ఒక పాష్ ఏరియాలో నేను వచ్చి ఇప్పుడు స్థలం తీసుకోవాలనుకుంటున్నా, అది స్క్వేర్ ఫీటా, సెంటా, పర్ అండ్ రైండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వాళ్ళు అనుకోండి, ఇంత అంకణం 2 లక్షలు పర్ అంకణం. ఓకే. ఒంగోలు వాళ్ళు అయితే పర్ చదరపు అడుగులు అనుకుంటున్నారు. మీరు అడుగులో ఏదో గదులు అంటారు, గదులు అంటే టైప్ చేసేసేయండి, ఏది ఉంటే అంత చెప్పండి. యా, ఎవరో టైప్ చేశారంటే 1089 స్క్వేర్ ఫీట్ పర్ కుంట. ఏ ఊరండి ఇది? గంజాం. రైట్. కాకినాడ, లోన్స్ ఇన్వెస్ట్మెంట్. రైట్. యా. సో లెట్ us గో ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్ అనుకుందాం, లేదా స్క్వేర్ యార్డ్స్ అనుకుందాం. హైదరాబాద్ అనుకుంటా నేను హైదరాబాద్ అనుకుంటున్నా, జూబ్లీ హిల్స్. అలాగే ఏదో ఒక స్లమ్ ఏరియా అనుకుందాం, ఏదో ఓల్డ్ సిటీలో జహన్నమో ఏదో అనుకుందాం, ఒక ఓల్డ్ సిటీలో ఏదో ఒక జహన్నమో ఏదో అనుకుందాం. ఇప్పుడు ఎవడన్నా ఒకటి అమెరికా నుంచి వచ్చాడు, వాడు పుట్టడం అమెరికాలో దండిగా డబ్బులు ఉన్నాయి, మీ ఊరికి వచ్చాడు, మీ ఊర్లోనే పర్ స్క్వేర్ ఫీట్ అనుకుందాం, ఒక ఏరియాలో. నేను అంతా కలిపి ఈజీనెస్ కోసం స్క్వేర్ ఫీట్ అనుకుందాం, స్క్వేర్ యార్డ్ అనుకుందాం. వచ్చాడు, ఎవరో చెప్పారు, బాబు నేను స్క్వేర్ యార్డ్లో చెప్తున్నా, అందరికి కామన్గా అనుకోండి, ఎంత అన్నా అనుకోండి. రైట్. వచ్చాడు, హైదరాబాద్కే వచ్చాడు అనుకుందాం. జూబ్లీ హిల్స్లో అయితే అనుకుందాం ఒక 3 లక్షలు, 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ అనుకుందాం. అదేదో ఇంకా స్లమ్ ఏరియాలో 20,000 పర్ స్క్వేర్ యార్డ్, 20K. ఇది 3 lakhs రియల్ రేట్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు వాడు వచ్చాడు, వచ్చిన వెంటనే మీరే ఏజెంట్ అనుకున్నాడు, వచ్చి బాబు నాకు స్థలం కావాలంటే, సరే బాబు నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా రా అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఒక నార్త్ ఈస్ట్ బిట్ మంచి చూపించి, బాబు తీసుకోరా బాబు 4 లక్షలు అన్నారు. వాడేమన్నాడు, నేను అమెరికా నుంచి వచ్చాను, గూగుల్లో చూశాను, జూబ్లీ హిల్స్ అంత రేట్ లేదు, అసలు 2 లక్షలకే సైట్ దొరుకుతుందంట హైదరాబాద్లో, నేను కనుక్కున్నాను, 2-3 లక్షల మధ్యలో వస్తుందండి. అప్పుడు మీకు తెలిసిపోయింది వీడియో హైదరాబాద్ వాడు కదరా సార్, మంచి డెవలపింగ్ ఏరియా ఉంది తీసుకుంటారా అన్నాడు. రండి అన్నాడు. మీరు ఎక్కడో కార్లో అట్టు తిప్పి సార్ ఇది బాగుంది అది బాగుంది అని చూపించేసి ఏ ఏరియాలో చూపించేసి అక్కడ 20,000 కూడా లేదు సార్, మీరు 2 లక్షలు వద్దు సార్, 1 లక్షకే తీసుకోండి అని చెప్పి వాడికి అంట కట్టేసారు, తీసుకునేసాడు అనుకోండి. అంట కట్టారు, తీసుకున్నారు కూడా. 20 ఏళ్ల క్రితం కొన్ని ఏరియాలో తీసుకున్నారు, ఇప్పటికీ అడవుల్లాగా ఉన్నాయి, మీకు తెలుసు, ప్రతి ఊళ్ళో జరుగుతుంది. తీసుకుంటే వాడిని ఏమంటారు మీరు టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏమంటారు టైప్ చేయండి. ఎస్ చేసారా? అంటే ఆ ఊర్లో ఏరియా దాని వాల్యూ తెలియకుండా ప్రైస్ చూసిపోయాడు వాడు, వాల్యూ చూడలేదు, ప్రైస్ చూసుకుపోయాడు. అదే మీరు హైదరాబాద్లో ఉంటే అనుకోవచ్చు, ఓకే బాబు హైదరాబాద్లో అయితే ఒక గజం 3 లక్షలు ఉంటుంది, 3 లక్షలు అంటే 3 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. అంటే 2,75,000 నుంచి 3,50,000 వరకు ఉండొచ్చు. అలాగే ఈ ఊర్లో ఈ జగన్నం ఏరియాలో 20,000 అంటే 20,000 కాదు, 20,000 నుంచి 25,000 వరకు ఉండొచ్చు. అదే మీ ఊర్లో మిమ్మల్ని ఎవడన్నా చేయగలుగుతాడా? చేయలేరు కదా. ఎస్ అన్న టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు మీరే హైదరాబాద్ వాళ్ళు అనుకుందాం, మీకు తెలుసు అనుకోండి. ఇప్పుడు ఎవడన్నా డ్యూ టు సమ్ రీజన్ మంచి ప్రాపర్టీ, జూబ్లీ హిల్సే, పేపర్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆయన ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ పోయారు, వాళ్ళ పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇంకా నాకు అస్సలు ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, వచ్చిపోవడానికి నాకు ఖర్చులు అయిపోతున్నాయి, తక్కువ రేటుకి అమ్మేస్తాను, 2 లక్షలకే లేదా 1.5 lakhsకే అమ్మేస్తాను అన్నాడు అనుకోండి జూబ్లీ హిల్స్లో. అనుకుందాం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంతమంది కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ చీప్ కాదు, అదే టైంలో ఓల్డ్ సిటీలో మీకు 20,000 గజంకే దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఓల్డ్ సిటీలో కొంటారా జూబ్లీ హిల్స్లో కొంటారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. జూబ్లీ హిల్స్ 1.5 lakhsే వచ్చింది, డబ్బులు రెండింటికి సరిపోయేంత ఉన్నాయి, ఎక్కడ కొంటారు? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కొంటారు, రైట్, లేదా కోకాపేటలో కొంటారు. అంటే అక్కడ కాస్ట్లీ చీప్ కాదు ఇంపార్టెంట్, వాల్యుబుల్లా కాదా? అదేవిధంగా వారన్ బఫెట్ ఏం చేశాడంటే, ఆయన ఏదన్నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని ప్రైస్ కాకుండా వాల్యూ చూస్తాడు. మంచి కంపెనీ లో వాల్యూలో ఉంటే కొనుక్కునేస్తాడు, చెత్త కంపెనీ హై వాల్యూలో ఉన్న కొనడు. అలాగే చెత్త కంపెనీ ఎంత చీప్ రేటుకి వచ్చినా కొనడు. బంగారు బంగారే, స్క్రాపే, వజ్రం వజ్రమే, బొగ్గే. ఎంత చీప్గా వచ్చినా బొగ్గును కొనుక్కుంటే ఏం లాభం? వజ్రమే.
కాబట్టి వజ్రం ఎప్పుడు తక్కువ రేటుకి వస్తుందని చూస్తాడు. అది ఆయన ఫండా ఏంటంటే, మన మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీ ఊర్లో సెంట్‌కి రూ. 1,00,000 అనడం, అనంతపురం వాళ్ళకైతే సెంట్‌కి 1,00,000, తిరుపతి వాళ్ళకైతే 1.5 లాక్స్, అక్కడ 1.5 లాక్స్ అనొచ్చు, ఒకరేమో గుంట అనొచ్చు, కొందరు తీసుకునే దాంట్లకి ఉన్నట్లే ఆ ఊర్లో మీకు ప్రైస్ వస్తుంది కదా ఇంట్రిన్సిక్, దాన్నే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి రేపు ఎల్లుండి మనం చూద్దాం. హౌ మెనీ పీపుల్ గాట్ ద క్లారిటీ అబౌట్ ఇంట్రిన్సిక్ వాల్యూ? ఎస్, ఐ గాట్ ద క్లారిటీ. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ అప్పుడు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తారు. వచ్చినప్పుడు ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే మార్కెట్ ప్రైస్ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండాలి, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉండాలి, అప్పుడు కొనుక్కుంటారు. ఒకవేళ ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ ఉండి మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, కొనుక్కోరు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి 2013లో మేము డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో అనాలిసిస్ చేస్తున్నాను. అప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కొనమని నేను చెప్పట్లేదు. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. అమర్ రాజా బ్యాటరీస్ గురించి నేను చెక్ చేసుకుంటుంటే దాని ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మాకు 275 రూపీస్ వచ్చింది. ఐవి అంటున్నా, ఇంట్రిన్సిక్ వాల్యూ 275 వచ్చింది. అప్పుడు బజార్లో పోయి చూస్తే మార్కెట్ ప్రైస్, ఇది ఐవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను, ఇక్కడ మార్కెట్ ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 400 రేంజ్లో పోతూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది చెప్పట్లేదు, ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్, ఇల్లుస్ట్రేషన్ పర్పస్. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దాని వాల్యూ 275, దాని 400 రూపీస్. కొనాలా వద్దా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కొనలేదు, ఎందుకంటే ఇంట్రిన్సిక్ వాల్యూ దాటిపోయింది. ఆ తర్వాత అది మళ్ళీ 500 రూపీస్కి వచ్చింది. అప్పుడు చెక్ చేసాం, కొనలేదు. డ్యూ టు సమ్ రీజన్ స్టాక్ మళ్ళీ పడిపోయి మార్కెట్లోకి అదే స్టాకు 250 రూపీస్లోకి వచ్చింది. అప్పుడు మేము ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 375 రూపీస్లో ఉంది ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇప్పుడు చెప్పండి, ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే మార్కెట్ ప్రైస్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ మార్కెట్ ప్రైస్. సో బై కొనుక్కున్నాం. ఆ తర్వాత అది పెరిగి ఆల్మోస్ట్ 600 రూపీస్ దాకా వచ్చింది ప్రైస్. అప్పుడు మేము ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అంత లేదు. సో అనిపించింది సెంటిమెంట్ వల్ల పెరుగుతుందని దాన్ని సేల్ చేసేసి పక్కన ప్రాఫిట్స్ తీసుకొని వచ్చేసాం. అలాగా మనం ఇంట్రిన్సిక్ వాల్యూ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ గివ్ క్లియర్ క్వాలిటీ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటారు హౌ టు క్యాలిక్యులేట్ ఇంట్రిన్సిక్ వాల్యూ? ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హౌ టు క్యాలిక్యులేట్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతమంది తెలుసుకోవాలనుకుంటారు? అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మీరే జడ్జ్ చేయగలరు. లేకపోతే ఏమైపోయింది, అక్కడ పోయి జాన్సన్ అడగాల, సుమాన్ అడగాల, లేదా శ్రీముఖిని అడగాల, లేదా హైపర్ ఆరిదిని అడగాలి, అంతే కదా. ఏమి లేకపోతే పక్కన మనం పోయి సెలూన్లో పోయి వాడిని అడుగుతాం, ఏరా బాబు అంటాం. ఆ టీ స్టాల్ అడిగితే, సార్ అదేం లేదు సార్, ఊరికే ప్రైస్ పెరిగిపోతాం సార్, తిరుపతిలో పడిన అట్లే సార్, ఊరికే ప్రైస్ వద్దు సార్ దాన్ని అంటాడు. నువ్వేమైనా పెట్టావు, వాడికి డీమ్యాట్ అకౌంట్ కూడా ఉండదు. కర్మ, అది బాధ. డీమ్యాట్ అకౌంట్ ఉండదు. మొన్నంతే కరీంనగర్లోకి వెళ్ళాను, సెలూన్కి వెళ్ళాను, కటింగ్ చేసుకుంటున్నా. సార్ మీరేం చేస్తారు సార్ అన్నాడు. స్టాక్ మార్కెట్లో చేస్తానయ్యా, ఇన్వెస్ట్మెంట్ అవి చేస్తాను. సార్ నా మాట నేను స్టాక్ మార్కెట్లోకి పోవద్దండి మీరు. వాడు అన్నాను, భలే పరేషాన్ అవుతారు సార్, మొన్న మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, వాడు 2 లక్షలు మోసపోయినాడు సార్ అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి చెప్పాడు, ఇంకొక ఆయన చెప్పి చేస్తున్నాడు అన్నాడు. లేదండి, ఇప్పుడు మార్కెట్లో పెడితే మేలండి, ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మార్కెట్ బాగా పెరుగుతోంది అంటున్నాడు. అంతా బాగా ఇద్దరు మాట్లాడుకున్నారు స్టాక్ మార్కెట్ గురించి, అంతా చేశారు. నేను అన్నా, మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందంటే, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏం సార్ అంటున్నారు. అట్లుంటాయి మనతో వ్యవహారాలు, డీజే ఢిల్లీలు ప్రతి ఒక్కడు అంతే, అట్లుంటాయి మనతో వ్యవహారాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. చేశారనుకున్నా, అది నేను చెప్తాను, గైడెన్స్ చేస్తాను. ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ 200 రూపీస్ ఉంది, మార్కెట్ ప్రైస్ 600 రూపీస్. ఆ టైంలో సిచ్యువేషన్ బై చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నో, టూ మచ్ హైగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ 700 రూపీస్ ఉంది, ఓకే, మార్కెట్ ప్రైస్ 200 రూపీస్ ఉంది, బై చేయొచ్చా లేదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ ఆర్ నో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, క్లియర్. సో ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి,
క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఒక యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. యాన్యువల్ రిపోర్ట్స్, ఎక్సెల్ షీట్ టూల్స్ చెప్పాను కదా. యాన్యువల్ రిపోర్ట్స్ ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్ అనాలిసిస్లో ఉన్న 3 టాస్క్లు. ఫస్ట్ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ కండిషన్స్ మనం ఫోర్కాస్ట్ చేస్తాం. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ద స్టాక్ మనం చెక్ చేసుకుంటాం. తర్వాత ప్రైస్ బ్యాండ్ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఒక 200 రూపీస్ వచ్చింది అనుకోండి, ఒక ప్లస్ ఆర్ మైనస్ ఇటువైపు ఒక 175 లేదా 175 రూపీస్, కానీ ఇటువైపు ఒక 15% వేసుకుంటే 225 రూపీస్. అంటే ఈ రేంజ్లో మార్కెట్లో వచ్చాము మనం బై చేస్తాం. నెక్స్ట్ అది ఎలా అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి, యాన్యువల్ రిపోర్ట్స్ చూసి మనం చేస్తుంటాం. అంటే సార్ యాన్యువల్ రిపోర్ట్స్ అవన్నీ చేయాలంటే మేమన్నా సీఏ అవ్వాలా అంటారు. ఏం అక్కర్లేదు. టుమారో ఐ విల్ గివ్ యూ యూస్ఫుల్ ఐడియాస్. హౌ మెనీ పీపుల్ వాంట్ టు అటెండ్ టుమారో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ వాంట్ టు కమ్ ఫర్ టుమారో. రేపు మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని ఇంపార్టెంట్గా తీసుకోండి. చాలా పవర్ఫుల్ సెషన్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా స్టడీ చేయాలి, యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు డూ. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. రేపు ఒక మంచి అవేర్నెస్ బాగుంటుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ డీప్గా వెళ్తాం. రైట్? సో డూ ఆల్ ఎంజాయ్ టుడేస్ ప్రోగ్రామ్? ఎస్. పోవడానికి ముందు ఒకసారి టైప్ చేయండి, వాట్ బెనిఫిట్స్ యూ గాట్ ఫ్రమ్ టుడేస్ ప్రోగ్రామ్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రేపు ఎంతమంది రావడానికి రెడీగా ఉన్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రేపు రియలీ అమేజింగ్ ఫ్యాక్టర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఎక్సలెంట్. రేపు అనేస్తారు వావ్ ఇంత ఈజీనా సార్ అనేస్తారు మీరు. చూడండి. యా, వాట్ బెనిఫిట్స్ యూ గాట్ ఫ్రమ్ టుడేస్ వర్క్షాప్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చెప్పినా కదా, ఈ 4-5 రోజులు మాత్రం వీడియోస్ మళ్ళీ రెగ్యులర్ వీడియోస్లో కూడా ఉంటాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో వెళ్ళండి, మా ఛానల్లో వెళ్ళండి. ఛానల్లో వెళ్ళి ఎలా ఉంటారో నేను చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్? ఐ విల్ షో ఆన్ ద స్క్రీన్. గూగుల్లో వెళ్ళి ఏం చేస్తానంటే, ఐఎమ్ గోయింగ్ టు టైప్ ఇన్ ఇన్కాగ్నిటో విండో సో దట్ ఇట్ విల్ బీ క్లియర్. గూగుల్లో వెళ్ళి ఫస్ట్ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. మీకు తెలుసు యూట్యూబ్ సెర్చ్ చేయడం వచ్చు. రైట్? యూట్యూబ్ వచ్చిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే మళ్ళీ లేటెస్ట్ వెల్త్ అని టైప్ చేయండి. లేటెస్ట్ వెల్త్ అని టైప్ చేసి, ఇది మా లోగో, నా ఫేస్ ఏమన్నదో ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. చేశారా? తర్వాత ఇదిగోండి హోమ్, జూమ్ చేస్తాను. హోమ్, వీడియోస్లో ఉండదు ఇది. ఓకే, వీడియోస్లో ఉండదు. లైవ్ అని క్లిక్ చేయండి. ఈ లైవ్ అని క్లిక్ చేస్తే మనం లైవ్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేటెస్ట్, పాపులర్, ఓల్డెస్ట్ ఇవన్నీ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 10 కూడా వస్తుంది. పార్ట్ 9 ఇక్కడ ఉంటుంది, పార్ట్ 8 ఇక్కడ ఉంటుంది, 7, 6, ఆ తర్వాత 5 ఇక్కడ రాశారు. పార్ట్ 5 చూడండి, పార్ట్ 6, పార్ట్ 5 ఉంటుంది, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 1 కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి అందరూ మళ్ళీ రివైజ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ టాపిక్స్ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ లెవెల్లో డైరెక్ట్ మన ఫీల్డ్లో పోయినప్పుడు ఇది అర్థం కాకపోవచ్చు. దయచేసి కాబట్టి మళ్ళీ చూడండి. ఏ టాపిక్ అంటే వెదర్ ఐఎమ్ డూయింగ్ రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్, కరెక్టే చేస్తున్నానా? మా బంధువులు అంటున్నారు పిచ్చి పని చేస్తున్నావు నువ్వు అనేసి. ఒక్కోసారి భయం వేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేస్తాం. రైట్? ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ అ గుడ్ థింగ్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ రైట్ what benefits you got. Yeah, good. Thank you very much. Till we meet again, enjoy every bit of life. దయచేసి అందరూ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాసు ఒకసారి ఆ వీడియోస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న వీడియోస్ని, వీటిని ఏదో ఒక వీడియో చూడండి, రెండోసారి వినండి. ఎందుకంటే మొదటి పర్స్పెక్టివ్కి ఇప్పుడు 3-4 రోజుల తర్వాత మళ్ళీ చూడడం వల్ల ఏమవుతుందంటే కొన్ని పాయింట్స్ మీరు మిస్ అయి ఉంటారు. నాకు తెలిసి ఏదో ఒక పనుల్లో, ఏ పనులు తుళ్ళను ఎక్కడో 1-2 పాయింట్స్ మిస్ అయి ఉంటాయి. చాలామంది నాకు పంపించారు మెసేజ్, సార్ మేము చూడలేకపోయాము, మళ్ళీ మేము ఎలా మిస్ అయ్యింది అంటే. అందుకని మళ్ళీ వెళ్ళి చూడండి, చూసి డీటెయిల్గా నిదానంగా చూడండి, తొందరపడి చూడద్దు, డీటెయిల్గా చూడండి. చూసి అప్పటికప్పుడు కూడా మళ్ళీ కామెంట్స్ చేయండి. దాని మీద ఏదైనా తప్పులు ఉన్నా ఏదైనా ఉంటే రైట్ చేసేసేయండి. క్లియర్? యా. And thank you. Till we meet again, enjoy every bit of life. Good night and Shubhratri. Thank you very much. Bye bye.